రైట్. వెల్కమ్ టు AP23 న్యూస్. టు ది పాయింట్కి స్వాగతం. వై నాట్ 175? ఏపీలోనే అన్ని అసెంబ్లీ స్థానాల్లో గెలవాల్సిందే, ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాల్సిందే. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా సరే వైసీపీ ఒంటరిగానే బరిలోకి దిగుతుంది, గెలిచి తీరుతాం. ఇవి వైసీపీ అధినేత అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చూసినా ఏ సభలో ప్రసంగించినా మొదటి వచ్చే మాటలు. సభలకు జనాలు వస్తున్నారు, జగన్ కూడా బటన్ మీద బటన్లు నొక్కేస్తున్నారు. అంతేకాదు ఏలూరులో జరిగినటువంటి సిద్ధం సభ వేదికగా ఎన్నిసార్లు బటన్ నొక్కారనే లెక్కలతో సహా కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అప్పుడు చెప్పారు. అయితే గ్రౌండ్ లెవెల్లో మాత్రం సీన్ మొత్తం రివర్స్గా కనిపిస్తుంది. ప్రజల్లో సిట్టింగ్ ఎంపీలు ఎమ్మెల్యేల మీద అప్పుడే వ్యతిరేకత ఉండటంతో భారీగా అభ్యర్థులను కూడా ఎప్పటికప్పుడే మారుస్తున్నప్పటికీ వైఎస్ జగన్కి ఏమాత్రం అనుకూలంగా లేవని సర్వే సంస్థలు తేల్చి చెప్పాయి. కానీ ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ వ్యవస్థలను సర్వనాశనం చేసి ఏ మాత్రం అభివృద్ధి చూపలేదనేది అభిప్రాయం ప్రజల్లో ఉంది అని మేధావులు, పొలిటికల్ అనలిస్టులు చెప్తున్న దాన్ని పరిగణలో తీసుకోలేదు. విద్యా, వైద్యం ఇలా ఏ రంగంలోనూ సరైన అభివృద్ధి నోచుకోవట్లేదు అని సర్వే సంస్థలు చాలా స్పష్టంగా ఎతికి మరీ చెప్పినా ఉపయోగం లేదు. ఇవన్నీ వైసీపీకి మైనస్గా మారబోతున్నాయి. 24 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ జగన్ గెలవరని చెప్పిన ఇది అసలు లెక్క. ఈ లెక్కలు అంటే లెక్కలతో పాటు చూపించిన వాస్తవానికి అప్పటికి ప్రముఖ సర్వే సంస్థలు టీడీపీ జనసేన కూటమిదే అధికారం అని తేల్చిన, ఏ జిల్లాలో ఎన్ని అసెంబ్లీ ఎన్ని పార్లమెంటు స్థానాల్లో కూటమి గెలుస్తుందని లెక్కలతో సహా చెప్పిన ఏ ఒక్కరిని కూడా పట్టించుకోలేదు, వాస్తవానికి దగ్గరగా వెళ్ళలేదు. వై నాట్ 175? కట్ చేస్తే 11. సాయి కుమార్ది ఒక సినిమా ఉంటుంది, ఏదో ఒక ప్రోగ్రామ్ వస్తుంది, కట్ చేస్తే అని. సేమ్ కట్ చేస్తే వై నాట్ 175 అంటే 151 నుంచి కట్ చేస్తే 5 కట్ చేస్తే 11కు పడిపోయింది. 11కు పడిపోయిన తర్వాత పరిస్థితులు ఎలా మారాయి, ఇప్పుడు ప్రస్తుత వైసీపీ పరిస్థితులు ఎలా ఉన్నాయి, వైసీపీ నేతలు ఎలా ఉన్నారు, ఎలా యూటర్న్ తీసుకుంటున్నారు అనేది. ఇప్పుడు ఏ రోజుకి ఆ రోజే ఫ్రెష్ రాజకీయ సమాచారం ప్రకారం గోడ దూకేదానికి బొత్స సత్యనారాయణ, అంటే ఆయన సీనియర్ నాయకుడు కాబట్టి విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తెలిసి కాంగ్రెస్ పార్టీతో పాటు అప్పటిదాకా ఉండి పదవిని అనుభవించి చక్మన్ గోడ దూకి వైసీపీలోకి వెళ్ళారు. అప్పుడు వైసీపీకి అవసరం కాబట్టి వెళ్ళారు, చక్కగా అక్కడ మళ్ళా గెలిచారు, ప్రతిపక్షంలో ఉన్నారు. తర్వాత అధికారంలోకి వచ్చి మంత్రి అయ్యారు. తర్వాత ఈ రీసెంట్గా కొడాలి నాని 2024 ఎన్నికల్లోనే స్పష్టం చేశారు, రాజకీయ సన్యాసం తీసుకుంటా, ఇదే నా చివరి ఎన్నికని. ఓడిపోయారు. ఇప్పుడు హార్ట్లో హోల్స్ ఉన్నాయి, బైపాస్ చేయించుకున్నారు, ప్రశాంతంగా రెస్ట్ తీసుకున్నారు. జీవితంలో రాజకీయాల జోలికి రావనేది మాత్రం ఇప్పటికే ఆయన అనుచర వర్గం అంతా కూడా స్పష్టంగా, అంటే బహిరంగంగా ప్రకటించకపోయినప్పటికీ ఇంచుమించుగా కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే తప్ప మేమైతే రాజకీయాలు చెయ్యం అని చెప్పని చాలా చెప్తున్న పరిస్థితి. ఇప్పటికే విజయసాయిరెడ్డి వైసీపీ గోడ దూకి బీజేపీలోకి వెళ్ళినా బీజేపీ నుంచి వైసీపీలో చక్రం తిప్పుతారనేది ఒక చర్చ నడుస్తుంది. మరి అది వాస్తవం చూడాలి. పేరునని ఆల్రెడీ రాజకీయ సన్యాసం తీసుకున్నాడు, ఆయన కుమారుడికి బాధ్యతలు అప్పచెప్పాడు. వల్లభనేని వంశీ ఆల్రెడీ ఇప్పటికే వైసీపీకి సంబంధించినటువంటి ఏ కార్యకర్తలతోనూ నేతలతో కానీ ఆ నియోజకవర్గంలో ఈయన అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరూ కూడా ఏ వైసీపీ జెండా పట్టుకోవడం కానీ వైసీపీ యాక్టివిటీస్లోకి వెళ్తే నాకు సంబంధం లేదు, నేను గన్నవరం కాన్స్టిట్యున్సీ నుంచి ఆల్రెడీ తప్పుకున్నాను, నేను రాజకీయాలకు దూరంగా ఉంటున్నాను, నాకు రాజకీయాలతో పని లేదని చెప్పారు. ఈయనతో పాటు అవంతి శ్రీనివాస్ కావచ్చు, చాలామంది సీనియర్ నేతలందరూ కూడా చెప్తూ ఉన్నారు, మేము ఆల్రెడీ రాజకీయాలకు దూరం అని. అడపదడప ఇంకేమైనా రాజకీయాల మీద ఇష్టం చాలంటూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం ఈ ఫైట్ అంతా ఎక్కడ చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం
ఆయనకున్నటువంటి టిట్ ప్రోకు సంబంధించినటువంటి కేసుల వివాదం ఇంకా ఉంది కాబట్టి దానికి సంబంధించి ఏదో పార్టీ ఆయన పార్టీ ఉంది కాబట్టి ఆ 40% ఓట్ షేర్ ఉంది కాబట్టి కొంచెం అలా ఉంటే మనల్ని మనం కాపాడుకుంటూ ఏ కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ సపోర్ట్ తీసుకుని కొంతకాలం గెట్టిన అవుదాము అనే దాని మీద ఉన్నారు. టిట్ ప్రోకో తర్వాత పులివెందల పరిస్థితి ఏంటనేది కూడా టిట్ ప్రోకో కేసుల్లో ఈయన అరెస్ట్ అయితే కనుక మళ్ళా ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అనర్హత పడుతుంది అనేది కూడా కొంతవరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. సో ఈ ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా ఓవరాల్గా ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డిని అంటే ఎప్పుడో అయిపోయిన వైనాట్ 175 ఇప్పుడు ఎందుకు అంటే ఇప్పుడు రాజకీయ ముఖ చిత్రం వైసీపీ రాజకీయ ముఖ చిత్రం మారబోతూ ఉంది. కొద్ది రోజుల్లోనే పూర్తిగా వైసీపీ రాజకీయ ముఖ చిత్రం మారబోతూ ఉంది. వైసీపీ పార్టీ జెండా మోస్తాము, మేము నాయకులమి, మాదో పెద్ద పార్టీ, ఏంటి మా జగన్మోహన్ రెడ్డి మళ్ళా పులి జనంలోకి వస్తారు, ఇవన్నీ చెప్పేది కూడా పచ్చి అబద్ధాలు. టీవీ డిబేట్లలో వచ్చి కూర్చుని ఎవరైతే జబ్బలు జరుస్తున్నారో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారో వాళ్ళకి లోతైనటువంటి ఇన్ఫర్మేషన్ లేక వాళ్ళకి ఏం తెలియక ఏదో మాట్లాడుతున్నారు. వాళ్ళ తరపున ఒత్తాసు తీసుకుని మాట్లాడాలందరూ కూడా మ్యాక్సిమము ఏదో ఒక అమౌంట్ తీసుకుని కొద్ది కాలం పాటు ఆ పార్టీని ఏదో కొట్టి ఏదో జాకీ వేసి రేపేటువంటి ప్రయత్నం జరుగుతున్నది. ఇప్పుడు మేధావుల విశ్లేషణ. సో ఇది కొద్ది రోజుల్లో నెరవేరబోతూ ఉంది. టిట్ ప్రోకోలో జగన్మోహన్ రెడ్డి 100కి 100% అరెస్ట్ కాబోతున్నారు. ఇందులో సమస్య లేదు. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఇది మేధావులు దగ్గరగా చూసేవాళ్ళు ఇప్పుడు ఏం జరుగుతుంది అని వైసీపీలో అసలు ఏం జరుగుతుందని విశ్లేషించే వాళ్ళు చెప్తున్నది. కాబట్టి వైనాట్ 170 నుంచి కట్ చేస్తే 11 భవిష్యత్తు పరిస్థితి ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుంచి పోటీ చేయడానికి అనర్హత వేటు పడబోతుంది. ఇది జరగబోతున్నటువంటి అంశం. సో ఇదే అంశాన్ని చర్చిద్దాం. చర్చలో పాటు మనతో పాటు పాల్గొంటూ ఉన్నారు పొలిటికల్ అనలిస్టు సీనియర్ జర్నలిస్టు మస్తాన్ గారు, అదేవిధంగా కృష్ణాంజనేయులు గారు, పొలిటికల్ అనలిస్టు సీనియర్ జర్నలిస్టు కృష్ణాంజనేయులు గారు, తర్వాత టీడీపీ నుంచి రాఘవేంద్రరావు గారు, జనసేన నుంచి కిషోర్ గారు, బీజేపీ నుంచి శ్రీనివాస్ యాదవ్ గారు. సో ముందుగా మస్తాన్ గారితో స్టార్ట్ చేద్దాం. మస్తాన్ గారు నమస్తే అండి. నమస్తే శ్రీనివాస్ గారు. ఓకే, నేను చెప్పిన అంశాన్ని మీరు వినుంటారు, ఏం చెప్తారు? విన్నాను. ఇప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అరెస్ట్ వస్తా అనే దానికి ఏమంటే చెప్పాను. ఎందుకంటే 11 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్న ఆ కేసులన్నీ కూడా వెంటనే యాక్చువల్గా మనం చెప్పాలంటే సుప్రీంకోర్టు ఆ మధ్య సంవత్సరంన్నర క్రితం కీలకమైన ఆదేశాలు రమణ గారు ఉన్నప్పుడు ఇచ్చారు. ఆయన పదవి విరమణ చేసే ముందు ప్రజాప్రతినిధుల మీద కేసులు ఉంటే కనుక త్వరితగతిన విచారించారు. సో కానీ ఎందుకో తెలియదు కానీ సుప్రీంకోర్టు ఆ విషయంలో ఇంకా కోర్టులన్నీ కూడా నత్తనట్టుకు నడుస్తున్నాయి. ఆ కేసులకు సంబంధించి విచారణ త్వరగా పూర్తయ్యే అవకాశాలు అయితే నాకైతే కనిపించట్లేదు. సో అరెస్ట్ అవుతారా లేదా అంటే నేను అది కూడా చెప్పలేను. ఎందుకంటే ఇప్పుడు బీజేపీతో జగన్ గారి సంబంధాలు ఎలా ఉన్నాయంటే బాగానే ఉన్నాయనిపిస్తుంది. ఈరోజు మనం చూస్తా ఉన్న వార్తల్లో వస్తున్న నేపథ్యంగానే. సో అవన్నీ కూడా ఇప్పుడు అవినాష్ రెడ్డి గారి కేసు చూసినా లేకపోతే జగన్ గారికి ఉన్న కేసుల్లో బెయిల్ కంటిన్యూ కావడం చూసినా కూడా ఆయనకి ఉన్నత స్థాయిలో మంచి సంబంధాలు ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా ప్రస్తుతం ఆ బెయిల్ పొంది బయట ఉండే పరిస్థితి ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశాలే ఎక్కువ కనిపిస్తా ఉన్నాయి. సో ఇంకోటి మీరు అన్నది ఏంటంటే ఓకే, బొత్స సత్యనారాయణ గారు కావచ్చు, కొడాలి నాని గారు కావచ్చు, వల్లభనేని వంశీ గారు కావచ్చు, ఇంక రాజకీయాలను తప్పుకుంటారు, లేకపోతే బొత్స గారు జనసేనలోకి వస్తారు చెప్పారు. అంటే బొత్స గారు జనసేనలోకి వస్తారని గత కొంతకాలం వినిపిస్తుంది. దానికి ఏంటంటే 2-3 సార్లు అసెంబ్లీ దగ్గర, శాసన మండలి దగ్గర ఆయన పవన్ కళ్యాణ్ కలవటం, పవన్ కళ్యాణ్ గారు ఆయన పట్ల రెస్పాండ్ అవుతున్న తీరు, అవన్నీ కూడా నిజానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ విధంగా మసలుకోవడం ఇష్టం ఉండదు. ఆయన ఇటీవల మనం చూసాం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి కొల్లేరు రైతులు వస్తారు సార్, కొద్దిగా మీరు అపాయింట్మెంట్ ఇస్తే అనేది ఆయన అడగడం. ఆయన పక్కనే నేను ఉండిపోయినా కూడా కందులు దుర్గేష్ గారు ఉంటారు, మా మంత్రి, ఆయన మాట్లాడతారని చెప్పి. నిజానికి ఏంటంటే ప్రతిపక్షంకి ఒక ఆయుధం అనమాట. కొల్లేరు రైతులు ఆందోళన చెందుతున్నారంటే దాన్ని వాళ్ళు వాళ్ళ పార్టీ తరఫున టేకప్ చేయాలి. టేకప్ చేయకుండా పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నారు అంటే అది జగన్ గారి వ్యవహార శైలికి తెలిసిన వాళ్ళందరికీ చూస్తే మాత్రం అది నచ్చదు బొత్స సత్యనారాయణ గారు వ్యవహరించిన తీరు. ఎందుకంటే గతంలో కూడా ఒకసారి ఆయన హక్ చేసుకుంటాం పవన్ కళ్యాణ్ గారిని, ఇట్లాంటివన్నీ కూడా వైఎస్ఆర్సీపీ మౌలిక సిద్ధాంతాలకి విరుద్ధమైనవి. సో అది బొత్స సత్యనారాయణ గారు ఏంటంటే పిసిసి ప్రెసిడెంట్ గా ఉమ్మడి రాష్ట్రంలో చేశారు. ఆయన ఎప్పటి నుంచో మంత్రిగా ఉన్నారు కాబట్టి
ఆయన వాటిని అట్లా చెలాయించుకున్నారు తప్పితే కానీ బట్ అది మాత్రం కొంత పార్టీలో అసంతృప్తిగా ఉంటుంది. రెండోది ఏంటంటే కొడాలి నాని గారి విషయానికి వస్తే ఆయనకి అనారోగ్యం ఉంది. ఇప్పుడు బొంబాయి హాస్పిటల్లో ఆయన ఆపరేషన్ చేయించుకున్నారు అన్నారు. నేను ఇందాక చూశాను ఈనాడులో కూడా. ఇంకో కొన్ని రోజుల పాటు దాదాపు 4 రోజులు కూడా ముంబైలోనే ఉంటారు. కానీ ఆయన మరి యాక్చువల్గా ఏంటంటే రాజకీయాల్లో ఆయన కొంత అబ్యూజివ్ లాంగ్వేజ్ అది మాట్లాడినా కూడా ఆయన వ్యవహార శైలి మాస్ లీడర్ దృష్ట్యా చూస్తే మనకి ఏంటంటే ఆయన గత ఎన్నికల సందర్భంగా ఒక పట్టుదలతో కూడిన మాటలు మాట్లాడారు. ఏంటంటే కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే నేను రాజకీయాల నుంచి విరమించుకుంటానని ఒకటి. రెండోది ఏంటంటే అది బూట్లకు సంబంధించి కూడా ఏదో కామెంట్ చేశారు. పూర్తిగా నేను మర్చిపోయాను నిజానికి. ఇదైతే ఉంది. సో ఆయన మళ్ళీ ఇప్పుడు బయటకు వస్తే ఏంటి సార్ మీరు అట్లా అన్నారు కదా అని అడిగించుకునే తత్వం అయితే కాదనుకుంటున్నాను నేను. మిగతా వాళ్ళైతే కొంతమంది ఇప్పుడు కొంత అనిల్ కుమార్ యాదవ్ గారు అట్లా అడిగితే అప్పుడు నేను సవాల్ చేశాను, ఎవరు స్వీకరించలేదన్నారు. అంటే కొడాలి నాని వ్యవహార శైలి చేసిన వాళ్ళు అయితే అలా అనకపోవచ్చు. సో ఆరోగ్య పరిస్థితులుగా పక్కన పెడితే ఇది అంటే రాజకీయాల్లో ఒక మాట అన్నప్పుడు దాని మీద నుంచోవాలనే ఒక మాస్ లీడర్ తత్వం ఆయనలో ఉంది కాబట్టి అలా అనిపిస్తాను. ఇక వంశీ గారికి సంబంధించి నేను అనుకోవట్లేదు. ఎందుకంటే వంశీ గారు పరిటాల రవి గారి ఫాలోయర్ గా ఉంటాం కానీ ఆ తర్వాత తెలుగుదేశంలో ఉంటాం కానీ ఇప్పుడు ఉంటాం కానీ అంటే ఇవన్నీ ఆయన తుడుచుకుపోయే తత్వంగా అనిపిస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన తిట్టినట్టు ఎవరు తిట్ల. మనం ఇటీవల కాలంలో రీల్స్ లో కనిపిస్తా ఉన్నాయి. వల్లభనేని వంశీ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా మాట్లాడారండి. సో ఆయన అయితే కంటిన్యూ కావడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన తత్వం తెలిసిన వాళ్ళు అలా అనుకోవచ్చు. ఇక పేర్ని నాని గారు ఆల్రెడీ ఆయన వాళ్ళ అబ్బాయికి నేను రాజకీయాల్లో పోటీ చేయను, మా అబ్బాయి ఉంటాడని చెప్పారు. దానిలో భాగంగా వాళ్ళ అబ్బాయి పోటీ చేస్తారు. సో ఇంకేమైనా వెనకాల నుండి జగన్ గారు మరి పట్టుదల పెట్టి కోరితే ఆయన ఉంటారని తెలియదు. సో ఆయనది. ఇక జగన్ గారు కేసులు లేదంటే పార్టీ ఖచ్చితంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం అయితే ప్రధానంగా ప్రత్యర్థి పార్టీగా ఉంది వైఎస్ఆర్ సిపినే. అది తొందరగా మునిగిపోయింది అనుకోను. నేను నిన్న ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి సంబంధించి కొన్ని కామెంట్స్ చూశాను. ఆయన ఏమంటారంటే ఈ మూడు కలిసి ఉంటే గనక జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కువ రావడం కష్టం అనేది. ఆయన ఒక సీనియర్ 2 సార్లు ఎంపీగా చేశారు. రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళకి సన్నిహితంగా ఉన్నారు. సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ వచ్చినప్పుడు కూడా ఆయన గతంలో ట్రాన్స్లేట్ చేసేవాళ్ళు. ఆయనకి ఢిల్లీ స్థాయిలో కూడా పలుకుబడింది. కొద్దిగా రాజకీయంగా పరిణతి చెందిన వ్యక్తి. సో ఆయన ఆ విధమైన కామెంట్ చేయటం అంటే కొంత పరిణితితో ఆలోచించే ఉంటారు. అంటే వీళ్ళు కనుక నిజంగా పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు 10-15 సంవత్సరాల పాటు ఉంటారు కలిసే అనుకుంటే కనుక ఇంకా చాలా కష్టం. అందులో ఆయన చెప్పారు చాలా. ఒకటేమో అంతఃపుర కుట్ర జరిగింది అవినాష్ రెడ్డి గారి సంబంధించి, అదే వివేకానంద రెడ్డి గారి హత్యకి సంబంధించి. అంతఃపుర కుట్ర ఎవరి మీద అనపోయినా అంతఃపుర కుట్ర అయితే జరిగింది అనేది ఆయన లాంటి వ్యక్తి అంటే వైఎస్ కుటుంబానికి సంబంధించి కొంత గొప్ప కొద్దిగా సన్నిహిత సంబంధాలు ఉన్న వాళ్ళు, రాజకీయాలు ఉన్న వాళ్ళు ఆయన ఒకడు. అదే విధంగా ఆయన కామెంట్ చూస్తే ఏంటంటే అసెంబ్లీకి వెళ్ళకపోవడం అనేది చాలా ఫూలిష్ అంటే హాస్యాస్పదమైన నిర్ణయం అంటున్నారు. సో అలాగా ఆయన పోరాట పందాన్ని విడవటం వల్ల ప్రజల్లో కూడా చులకనవుతారు కాబట్టి అది ఎందుకు తీసుకున్నారో నాకైతే తెలియదు. అసెంబ్లీకి వెళ్ళాలి, పోరాటం చేయాలి అనేది అంటున్నారు. సో ఇవన్నిటి దృష్ట్యా ఈ మూడు పార్టీలు ఇలానే కలిసి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పినట్టు వైఎస్ఆర్సీపీ కోలుకోవడం అనేది కష్టం. ఎందుకంటే ఓ పక్కన విజయసాయి రెడ్డి గారు, వాళ్ళ సిస్టరు, వాళ్ళ మదరు, లేదా మోపిదేవి వెంకటరమణ గారు లాంటి వాళ్ళు, బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు లాంటి వాళ్ళు. పైగా ఇంకోటి కూడా చెప్తానండి శ్రీనివాస్ గారు, ఆయన 18 మంది నాకు ఎవరంటే బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి కామెంట్స్ లోనే చూశాను నేను. ఏంటంటే 18 మంది ఆయన ఫస్ట్ రాజీనామా చేసి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీతో విభేదించి ఆ 18 మందిని మంత్రులు చేస్తానని ఆ వాగ్దానం నెరవేర్చలేదు. సో ఆ 18 మంది లాగా నమ్మకంగా ఉండేవాళ్ళు కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీకి కరువయ్యారని చెప్పాలి. ఎందుకంటే కార్యకర్తలను దూరంగా పెట్టారని ఆయనే ఒప్పుకున్నారు. ఇక నుంచి 2.0 చూస్తానంటున్నారు తప్పితే పరిస్థితి మాత్రం దిగజారిపోయింది. ఈ మూడు పార్టీలు అత్యంత శక్తివంతంగా తయారైనవి. రాబోయే కాలంలో పొరపచ్చాలు కూడా వచ్చే అవకాశాలు లేవు. ఎందుకంటే కింద మీద పడి మేమైతే కంటిన్యూ అవుతామని పవన్ కళ్యాణ్ గారు పదే చెప్తా ఉన్నారు. అవును. సో ఇప్పుడు అందరూ మనం రాజకీయ సమీకరణలు మారుతున్నాయని చూస్తున్నా, లేకపోతే వాళ్ళ పార్టీ నుంచి నిష్క్రమించే వాళ్ళని చూస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకపోవడం చూస్తున్నా, లేదు ఆయన మీద ఉన్న కేసులకు సంబంధించి
భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు వస్తాయని ఆలోచించినా ఆ పార్టీకి కొద్ది కష్టకాలం ఉందనే చెప్పాలి. ఎస్, ఓకే. రాఘవేంద్ర గారు, శ్రీనివాస్ గారు, ఏం పరిస్థితి? 2029 నాటికి వైసీపీ అంటే ఓ మూతపడిపోయేటువంటి పార్టీ అనేది కొంచెం దగ్గరగా చూస్తున్నటువంటి రాజకీయ విశ్లేషకులు చెప్తుంది. అంటే 10 ఏళ్ళు పవన్ కళ్యాణ్ టీడీపీతో కలిసి ఉండటం వల్ల 10 ఏళ్లలో అంటే ఈ 5 ఏళ్లలోనే వైసీపీ నుంచి కీలక నేతలందరూ కూడా జనసేన వైపు వెళ్తే 10 ఏళ్ళు పవన్ కళ్యాణ్ టీడీపీతో కలిసి ఉంటే కనుక వైసీపీలో తిరిగి మరలా 2014 లాంటి కాంగ్రెస్ సీనియర్ నాయకులు లాంటి వాళ్ళు తిరిగి రారు, వచ్చేటువంటి అవకాశం లేదు. అంటే ఇప్పుడుకిప్పుడు ఒక జనరేషన్ తయారు చేసి పార్టీ నిలబెట్టాలంటానిక రానున్న ఆ 3 ఏళ్ల తర్వాత ఇటు కూటమి ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కేసుల అంశాలు కావచ్చు, టిట్ ప్రోకో విషయాల్లో కావచ్చు, రేపొద్దున ఈ ఈడీ కేసులు ఇప్పటికే పెండింగ్లో ఉన్నాయి కదా, దాదాపు 12 ఏళ్ళు గడిచిపోతుంది. కాబట్టి 12 ఏళ్ళ తర్వాత కేసు నడిస్తే కనుక కేసు క్లోజ్ అయితే ఆయన అరెస్ట్ అయ్యి 2-3 ఏళ్ళు జైల్లో ఉంటే తర్వాత టిట్ ప్రోకో కేసులో జైల్లోకి వెళ్తే ఆయనకు ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే అది రద్దు అవుతుంది. తర్వాత ఆయన ఎమ్మెల్యే కంటెస్టెంట్ చేయడానికి కూడా అవకాశం లేదు అంటున్నారు. సో ఏమంటారు? మీకున్న రాజకీయ నాలెడ్జ్ ప్రకారం ఇవన్నీ ఊరకనే చెప్తున్నదేనా, లేదంటే ఇందులో వాస్తవాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు మస్తాన్ గారు చాలా కీలక విషయాలు చెప్పారు. అవును, వీళ్ళు బలంగా కనిపిస్తున్నారు కాబట్టి రానున్న రోజుల్లో పార్టీ బలహీన పడిపోయినా పెద్ద విషయం లేదని. టైటానిక్ షిప్పు మంచు కొండను ఢీకొట్టి అన్ని కోట్లు ఖర్చు పెట్టి అంత పెద్ద షిప్పు ఒక మంచు కొండను ఢీకొట్టి ఫ్యాన్ ఇరిగిపోయి కూలిపోద్ది, అంతమంది చచ్చిపోతారు, గడ్డగట్టు అనుకోరు కదా. అలాగే 151 స్థానాలు గెలిచిన వైసీపీ మునిగిపోతుంది, కూలిపోతుంది కనిపిస్తుంది ఎవడు నమ్మరు కదా. అది ఉందా అలాంటి అవకాశం? శ్రీనివాస్ గారు, ముందుగా మీకు మస్తాన్ రావు గారికి, అదేవిధంగా కృష్ణాంజలి గారికి, సోదరుడు కిషోర్కి ముందుగా నమస్కారాలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి మనం చూసినట్లయితే, జగన్మోహన్ రెడ్డి ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని తాకట్టు పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటూ బూమ్ బూమ్ ఏదైతే బీరు పెట్టాడో ఆ బూమ్ బూమ్ ఈరోజు బూమ్ రాంగ్ అయ్యి ఆయన్ని భూమిలోకి తొక్కేసినటువంటి పరిస్థితి అయితే మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు క్లియర్గా చూస్తూ ఉన్నాం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గతంలో ఆయన ఒక్క ఛాన్స్ అని చెప్పేసి అధికారంలోకి వచ్చిన మాట వాస్తవం, అది ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఆయన ఆ అధికారాన్ని చేతిలో పెట్టుకొని నేనే దేవుళ్లాగా, ఆయనే ఒక రాజులాగా, ఆయనే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రిలాగా కలలు గని ఊహల్లో తేలుతూ నన్ను ఇంక కొట్టేవాడే లేడు, నన్ను ఇంక తట్టేవాడే లేడు, ఈ రాష్ట్రం నా చెప్పు చేతల్లో నడవాలి, నేను చెప్పిందే జరగాలి అని చెప్పేసి అహంకార భావంతో ఏవైతే ఈ యొక్క గర్వం నెత్తికెక్కి వై నాట్ 175 అనే ఒక స్టేట్మెంట్ పాస్ చేసి ఈరోజు 11కు పడిపోయినటువంటి పరిస్థితి అయితే క్లియర్గా చూస్తా ఉన్నాం. దీనిలో చాలా కారణాలు ఉన్నాయి. ఆయన 11 సీట్లు పడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. అవన్నీ కూడా మనం చాలా డిబేట్స్లో కూడా మాట్లాడుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు నేను వాటన్నిటి చోటుకు పోవట్లేదు. అయితే ఇప్పుడు మస్తానరావు గారు చెప్పినట్టు ఈడ చాలా క్లియర్గా ఈరోజు ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో టీడీపీ, జనసేన, బీజేపీ ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని మేము ఇంకొక 10-15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నాం, ఇదే కూటమి కంటిన్యూ అవబోతుందని చెప్పేసి ఆల్రెడీ ఎప్పుడైతే ఆయన ప్రకటించారో ఈ కూటమి మధ్య ఎవరెవరైతే కూటమి మధ్య కుంపట్లు పెట్టి చలి కాసుకోవాలని చూశారో ఇన్ని రోజులు, వాళ్ళందరికీ కూడా గుండెల్లో రైళ్లు పరిగెత్తి అమ్మో ఇక ఈ జగన్మోహన్ రెడ్డి తోటి మనం ఉన్నట్లయితే మన రాజకీయ భవిష్యత్తు ఎందుకు పనికి రాకుండా పోతుంది, ఈ రాష్ట్రంలో మనకంటూ ఒక ఉనికి అనేది కూడా ఉండదు అనే ఒక భయంతో పక్కదారులు చూస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికే దానిలో ముఖ్యంగా మనం చూసినట్లయితే ఏటుగా అంటే జగన్మోహన్ రెడ్డికి అత్యంత విశ్వాసపాత్రుడైనటువంటి ఎవరైతే విజయసాయి రెడ్డి గారు ఆల్రెడీ రేపో మాపో పార్టీ మారడానికి సిద్ధపడ్డాడు. దానికి కారణాలు రకరకాలుగా ఉన్నాయి. ఆయన బీజేపీలో చేరొచ్చు, లేకపోతే జనసేనలో చేరతాడా అనేది ఆయన వ్యక్తిగత విషయం. ఎందుకంటే ఎవరు ఏ పార్టీలో చేరాలి అనేది ఎన్డీఏ కూటమికి సంబంధించి అలయన్స్
వాళ్ళ చాలా క్లియర్గా ఉంది, ఎవరికి ఇష్టం వచ్చిన పార్టీలో వాళ్ళ నాయకులు వాళ్ళు చేర్చుకోవచ్చు అని. వీటి వల్ల మా పార్టీల మధ్య ఎటువంటి ఇబ్బందులు కూడా రావు అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. అయితే ఈరోజు మనం ఏదైతే మాట్లాడుతూ ఉన్నామో జనసేనలోకి బొత్స సత్యనారాయణ వెళ్ళొచ్చు. దీనిలో భాగంగా ఎప్పుడైతే వీళ్ళు భయపడతా ఉన్నారో ఇంకా జగన్మోహన్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు లేదని ఎవరైతే ఆ ఒక కన్క్లూజన్కి వచ్చేసారో, ఈరోజు బొత్స సత్యనారాయణ కావచ్చు, మొన్న మోపిదేవి వెంకటరమణ గారు కావచ్చు, అంతకుముందు బాలినేని శ్రీనివాస్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ముందుకెళ్ళిపోవడం జరిగింది. మీరు ఇందాక చాలా క్లియర్గా చెప్పారు, బొత్స గారు చాలా సీనియర్ నాయకుడు, ఆయనకు ముందుగానే తెలిసిపోతుంది కాబట్టి గతంలో కాంగ్రెస్ నుంచి వైసీపీలో చేరాడు, ఈరోజు వైసీపీ నుంచి జనసేనలో పోవచ్చు, టీడీపీలోకి రావచ్చు, ఏదైనా జరగవచ్చు అన్న విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నాను. దానికి బలపరుస్తూ గత కొన్ని రోజుల క్రితం అసెంబ్లీలో జరిగినటువంటి సన్నివేశాలు, బొత్స గారికి పవన్ కళ్యాణ్ మధ్య జరిగిన సన్నివేశాలు కూడా మనం చూస్తా ఉన్నాం. అంటే మనం ఇక్కడ చాలా క్లియర్గా చెప్పుకోవచ్చు, ఇంకొక 4-5 ఇయర్స్లో వైసీపీకి పోటీ చేసే క్యాండిడేట్లు కూడా దొరకడం కష్టం. ఎవరెవరైతే వైసీపీ పార్టీలో గతంలో పోటీ చేసిన వాళ్ళు సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు పక్కదారులు చూస్తున్నటువంటి, పక్క చూపులు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే చాలా క్లియర్గా ఉంది. కాబట్టి వైసీపీకి పూర్తిగా రెక్కలు ఇరిగిపోయాయి. ఆయన గతంలో ఒక స్టేట్మెంట్ పాస్ చేశాడు, సైకిల్ రోడ్డు మీద ఉండాలి, గ్లాసు సింక్లో ఉండాలి, ఫ్యాన్ వచ్చేసి ఇంట్లో ఉండాలంట. ఈరోజు ఆ ఫ్యాన్కి పూర్తిగా రెక్కలు ఇరిగిపోయి తుప్పు పెట్టి ఎందుకు పనికి రాకుండా మిఠాయి వస్తే రోడ్డు మిఠాయి వస్తే ఆ మిఠాయి వేయడానికి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిద్ధమయ్యారనే విషయం జగన్మోహన్ రెడ్డికి కూడా అర్థమైపోయేసి ఆయన ఒక అభద్రతా భావంలోకి అయితే క్లియర్గా వెళ్ళిపోయి ఆయన రేపో మాపో షర్మిలతో కరచాలనం చేసుకొని కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నాడు అని అయితే నాకు అనిపిస్తూ ఉంది చాలా క్లియర్గా. ఎందుకంటే ఆయన ఈరోజు ఒక ప్రాంతీయ పార్టీని రన్ చేసే ధైర్యం అయితే చేయలేడు, ఎందుకంటే ముఖ్యులందరూ కూడా వెళ్ళిపోతూ ఉన్నారు కాబట్టి. అంటే ఇప్పటికే మనం చెప్పడం జరిగింది, ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారో మన పేరు నాని గారు ఆల్రెడీ రాజకీయంగా వెళ్ళిపోయా అన్నారు, అదేవిధంగా ఈరోజు కొడాలి నాని తప్పుకుంటాడు, అదేవిధంగా వంశీ గారు కూడా పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకున్నట్టే. ఇక జగన్మోహన్ రెడ్డికి మిగిలింది ఎవరయ్యా అంటే మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ కుటుంబం, వాళ్ళు కూడా రేపో మాపో బీజేపీలో చేరడం ఖచ్చితంగా జరిగిపోతుంది. పెద్దిరెడ్డి రాజకీయంగా ఎప్పుడో తప్పుకున్నారు, ఆల్రెడీ ఎమ్మెల్యేకు కంటిన్యూ అవుతున్నారు అంతే తప్ప పెద్దిరెడ్డి ఆల్రెడీ ఉన్న కేసులకు సంబంధించి ఆల్రెడీ ఆయన పావులు కదుపుకోవాల్సిన చోట కదుపుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి మీద ఎవరు డిఫెండ్ అయ్యలేరు, జగన్మోహన్ రెడ్డి ఇంకోళ్ళ మీద డిఫెండ్ అయి ఉన్నాడు. 2 ఎమ్మెల్యేలు 1 ఎంపీ వాళ్ళు రేపో మాపో బీజేపీలో చేరడం 100% ఖాయం. జగన్మోహన్ రెడ్డి అయితే 1కో 2కో సీట్లకు పరిమితం అవ్వడం ఈ రాష్ట్రంలో పక్కాగా జరగబోతా ఉంది. అయితే క్విడ్ ప్రోకో ఏదైతే మనం మాట్లాడుతున్నామో 2004 నుంచి 2009 వరకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తన తండ్రి యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆ రోజు ఏవైతే అరబిందో అదేవిధంగా హెట్రో ఈ కంపెనీలు, ముఖ్యంగా ఈ కంపెనీలతో పాటు ఇంకా చాలా కంపెనీలు ఉన్నాయండి, వీటన్నిటితో కూడా మనీ లాండరింగ్ చేసినటువంటి పరిస్థితి. అంటే ఈ జనరల్గా చాలా మంది క్విడ్ ప్రోకో అంటే ఏందనేది కొంతమందికి అవగాహన ఉండకపోవచ్చు. అంటే ఇక్కడ ఫస్ట్ ఈ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్విడ్ ప్రోకో అనే పదము జగన్మోహన్ రెడ్డిని చూసే పుట్టింది. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తే ఈ క్విడ్ ప్రోకో అనే వర్డ్ సృష్టికర్త అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఈ కంపెనీలను బెదిరించి లేదా వాళ్ళని ఏదో ఒక విధంగా ప్రలోభాలు పెట్టి తన తండ్రి అధికారాన్ని, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు మీకు కావాల్సిన కాంట్రాక్టులు నేను ఇస్తా, మీరు నాకు కావాల్సింది భూముల రూపంలో కానీ డబ్బుల రూపంలో కానీ ఇవ్వని చెప్పేసి వాళ్ళని చేశాడు. దానికి సంబంధించి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి మే 27, 2012 అరెస్ట్ అయ్యాడు. ఆ తర్వాత 2013 సెప్టెంబర్ 16న బెయిల్ మీద వచ్చారు. ఇప్పటికి దాదాపు 15 సంవత్సరాల నుంచి ఆయన బెయిల్ మీద తిరుగుతూ ఉన్నాడు. 12 సిబిఐ కేసులు, 7 ఈడీ కేసులు ఉన్నాయి. ఇవన్నీ కూడా త్వరలోనే ఈ ప్రభుత్వము అదేవిధంగా సిబిఐ వాళ్ళు వీటి మీద పూర్తిగా ఛార్జ్ షీట్ ఫైల్ చేసుకొని తొందరలోనే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేస్తారని చెప్పేసి అయితే చాలా క్లియర్గా ఇక్కడ అర్థమైపోతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనే పార్టీ, వైసీపీ అనే పార్టీ జగన్మోహన్ రెడ్డి అనే నాయకుడిని వైకాపాని పూర్తిగా మర్చిపోవచ్చు, ఇది కాంగ్రెస్లో విలీనం కాబోతుందని చెప్పేసి నాకు మీకు క్లియర్గా తెలియజేస్తా ఉన్నా. రైట్, కృష్ణాంజలి గారు,
బిఎస్ఆర్ గారు నమస్తే. నమస్తే సార్. బొత్స జనసేనలోకి, సాయిరెడ్డి మీరు గతంలో చెప్పారు సాయిరెడ్డి పక్కా బీజేపీలోకి, ఇప్పుడు జరుగుతున్న ఈ కేసు ఏది సీపోర్ట్ వ్యవహారాలు, ఈ వ్యవహారాలన్నీ కూడా గంప గుర్తుగా ఒకేసారి వెళ్ళిపోతాయి, క్లియరెన్స్ వస్తుంది, సాయిరెడ్డి బీజేపీలోకి వెళ్ళి జనసేన మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని కాపాడే ప్రయత్నం, మాజీ ప్రియురాలని కాపాడే ప్రయత్నం చేస్తారని ఏదో చెప్పారు. సో అది వాస్తవం కాబోతున్నట్టుంది, ఇంచుమించుగా దగ్గర కాబోతుంది. అంటే ఇప్పుడు దగ్గరగా ఉండే వాళ్ళందరూ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు సార్. మరో పక్క నుంచి చూస్తే కనుక పెద్దిరెడ్డి ఆల్రెడీ పావులు కదుపుతున్నాడు ఢిల్లీ వేదికగా, మిథున్ రెడ్డి ఆల్రెడీ పావులు కదుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే 2029 ఎన్నికలకు వచ్చేపాటికి ఒక జనరేషన్ని రెడీ చేసుకుని జగన్మోహన్ రెడ్డికి ఎన్నికలకు వెళ్ళేటువంటి సత్తా లేదు. కాంగ్రెస్ను వీడొచ్చినటువంటి సీనియర్ నేతలు ఎవరూ కూడా రేపొద్దున జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉండేటువంటి పరిస్థితి లేదు. ఉన్న నాయకులు చాలామంది రాజీనామాలు, కొంతమంది పదవులకి అదే ఉన్న ఎమ్మెల్సీలు బొమ్మెల్సీలు రాజీనామా చేసిపోతున్నారు, కొంతమంది రాజ్యసభ వదిలేసి వెళ్ళిపోయారు. ఇక మిగిలిన వాళ్ళందరూ కూడా పార్టీలు మారుతున్నటువంటి పరిస్థితి. కండవ కప్పుకున్నారు, జనసేన త్రూ జనసేన అన్నారు, జగన్ వద్దు పవన్ ముద్దు అన్నట్టుగా ఉంది వ్యవహారం. ఏమంటారు? బిఎస్ఆర్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి నమస్కారం. మీరు ఒక పెద్ద లిస్ట్ చెప్పారు కదా, ఎవరెవరు వెళ్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, ఏ పార్టీ వెళ్తారు. పెద్ద లిస్ట్ ఉంది, ఇంకా కావాలనుకుంటే ఇంకొక లిస్ట్ లో మీరు ఏమన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. చెప్తే యాడ్ నేను చేస్తాను. ఆడి జోలికి వెళ్ళండి, యాడ్ చేసుకోండి మీరు, అది మీ ఇష్టము. రాఘవేంద్ర గారిని అడిగితే వాళ్ళు కూడా చెప్తారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడు వెళ్తారు, ఖాళీ ఉంటుంది, వాళ్ళు టూలెట్ బోర్డు పెట్టుకుంటారు అని. ఆల్రెడీ ఆఫీస్ టూలెట్ బోర్డు పెట్టారండి. అదే తాడేపల్లి వచ్చి చూస్తే అదే జరుగుతుంది. నేను చెప్పాలి బాగుంది. ఓకే, అందుకనే ఆయన ఎత్తేసి ఇంకా మామూలుగా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ నుంచి ఆంధ్ర రాష్ట్రం నుంచి కూడా ఖాళీ చేసి బెంగళూరుకి వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ లేదు, పార్టీ లేదు, కూడా కాంగ్రెస్ లో ఎత్తేసి- చేస్తాడులే. అదే అదే సరే మీకు ఏం రాఘవేంద్ర కావాలంటే గారు అది- మాట్లాడండి. ఆంజనేయ గారు మీరు అభిప్రాయం ఏమి చెప్పడం వల్ల పూర్తిగా కావాలంటే ఏమి కావాలంటే అది మీరు ఊహించుకోండి, ఏమి కావాలంటే అలా అనుకోండి, ఎవరికి అభ్యంతరం లేదు. అవును. ఇక్కడ నా ఉద్దేశం, ఈ ప్రశ్నలన్నిటికీ జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ సమాధానం చెప్పారు ప్రెస్ కాన్ఫరెన్స్. ఈ ఉత్పన్నమయ్యేటువంటి ప్రశ్నలకు కూడా జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పారు. ఎవరెవరు వెళ్తారో వెళ్ళేవాళ్ళు వాళ్ళ ఇష్టం, వెళ్ళేవాడిని నేను అడగను, బతలాడను, వాళ్ళ నైతికత వ్యవహారం ఇవన్నీ మాట్లాడాడు. ఒకటి ఏం చెప్పాడండి, మేము ప్రజల్లోంచి మాకు నాయకులు వస్తారు, మేము ప్రజల్లోంచి నాయకులు తయారు చేసుకుంటాను, మా పార్టీకి వచ్చిన ఇబ్బంది ఏం లేదు, మాకు ప్రజల మద్దతు ఉంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. అయితే అది నిజంగా మేకపోతు గాంభీర్యమా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా ఉండగలదో ఏంటి అనేటువంటి అంశాన్ని చూద్దాం, భవిష్యత్తులో చూద్దాం. అయితే మీరు మీ ఊహల్లో ఇంకా అదిగో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి ఉంటే, జనసేన తెలుగుదేశం కలిసి ఉంటే, ఇగో 15 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అని పవన్ కళ్యాణ్ చెప్పారు, అవి 15 ఏళ్ళు కాదు 25 ఏళ్ళు పెట్టుకోండి, ఎవరు వద్దన్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా అలానే అనుకున్నాడు, 25 ఏళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను, 151 నుంచి 155కి వెళ్తాం, ఇలా కూడా ఆయన కూడా అనుకున్నాడు. మీరు కూడా తెలుగుదేశం వాళ్ళు కూడా అనుకోవచ్చు, జనసేన వాళ్ళు కూడా అనుకోవచ్చు. కానీ ప్రజలు ఇచ్చింది మ్యాండేట్, 164 సీట్లు ఇచ్చారు. ఇప్పుడు కూటమికి 3 పార్టీలకి, అప్పుడు వాళ్ళకి 151 ఇచ్చారు. కానీ 5 ఏళ్లకే ఈ ఎన్నికలు జరిగింది, 5 ఏళ్లకే. 5 ఏళ్ల తర్వాత 2029లో ఎన్నికలు జరిగాయి అనుకోండి, ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు ఎవరు చెప్పలేడు. ఇది ఒక అంశం. రెండో అంశం ఏంటి అని అంటే, అసలు రాజకీయ పార్టీల పరిస్థితిని ఒకసారి గమనిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు ఉంటుందా ఉండదా అనేటువంటి దాని మీద ఎవరికైనా అనుమానం ఉంటే నా అవగాహన మేరకు నా అనాలిసిస్ నేను చెప్తాను. 2012లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి విజయమ్మ, జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ కలిసి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వేరే వాళ్ళు స్థాపించిన తీసుకొని పెట్టేసారు. 2014లో ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో ఏం జరిగింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని అనుకున్నారు. వాళ్ళు అధికారం కోసం ప్రయత్నం చేశారు. 1.5% ఓట్ల తేడాతో, 5.5 లక్షల ఓట్ల తేడాతో 67 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెచ్చుకొని ఓడిపోయినటువంటి పరిస్థితి. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పవర్ రాలేదు, ప్రతిపక్షంలో ఉంది. అప్పుడు తెలుగుదేశము బీజేపీ ప్రభుత్వము, జనసేన వాళ్ళు బీజేపీకి మద్దతు ఇచ్చారు 2014. మరి ఏం జరిగింది అప్పుడు? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కూడా కాదు, అతనికి ఏ పవరు లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో కూడా లేదు. 23 మంది ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎంపీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడిపోయారు, తెలుగుదేశంలోకి వెళ్ళారు. తెలుగుదేశంలో వెళ్ళినటువంటి వాళ్ళు మంత్రులు కూడా అయ్యారు.
ఇంకేముంది కదా, జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ఉన్నాయి, ఆల్రెడీ అప్పుడు కూడా కేసులు ఉన్నాయి. ఇంకేముంది జగన్మోహన్ రెడ్డి, ఇంకేముంది పార్టీ మొత్తం మూసేసుకోవటమే, ఇంకా జగన్మోహన్ రెడ్డి వల్ల ఏం కాదు, అతని దగ్గర ఎవరు లేరు, ఉన్నవాళ్ళు కూడా పోతున్నారు అని అందరూ 2019 వరకు చెప్పుకున్నారు. మరి ఏమైంది 2019లో? 2014లో తెలుగుదేశం బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జనసేన మద్దతుతో మరి 2019లో ఎందుకు ఘోరంగా ఓడిపోయారు? ఏం జరిగింది? దానికి ఎవరు బాధ్యులు? ఎవరు ఓడిపోయారు? ఓడిపోయిన తర్వాత ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది, వీళ్ళకన్నా ఎక్కువ మెజారిటీతో గెలిచింది. 151 సీట్లు వచ్చినాయి వాళ్ళకి. వచ్చేసిన తర్వాత ఏమనుకుంటే జగన్మోహన్ రెడ్డి ఏళ్ళని అనుకున్నాడు, ఇంకా అసలు మనకు తిరిగేలేదు, మన ఇష్టం అని వీళ్ళని ఇష్టారీతంగా చంద్రబాబు నాయుడుని తిట్టాడు, వాళ్ళ ఆఫీసుల మీద దాడి చేశాడు, ఎవడు మీద పడితే వాళ్ళ మీద కేసులు పెట్టాడు, ఎట్లా పడితే అట్లా దాడులు చేశాడు. చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేశాడు, పార్టీ ఆఫీస్ దాడి చేశాడు. ఎందుకంటే నాకు 151 సీట్లు వచ్చినాయి, ప్రజలు మమ్మల్ని ఏదో రాజరికలాగా ఫీల్ అయిపోయి ఆయన అలా అనుకున్నాడు కాబట్టి 151 నుంచి 175 పోవాలనుకున్నాడు. ఏమైంది? 11 మిగిలాడు. మొత్తానికి 11 మిగిలిన తర్వాత ఏమైంది? ఇప్పుడు పోతారు, మళ్ళీ పోతారు. పోయిన తర్వాత ఇప్పుడు 2014లో అధికారంలోకి రానటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ రోజున ఆయనకున్నటువంటి కేసులు, అప్పుడు కేసులు ఉన్నాయి, ఇప్పుడు కూడా అయ్యే కేసులు ఉన్నాయి, అదనంగా కొత్త కేసులు ఏం లేవు. తర్వాత 2014లో ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. అప్పుడు వాళ్ళ నాన్న ఉన్నప్పుడు కిట్ప్రోకు ద్వారా సంపాదించిన డబ్బులే ఉన్నాయి అతని దగ్గర. మరి ఇప్పుడు అతని దగ్గర ఉన్నటువంటి ఆస్తులేంది, డబ్బులేంది? 5 ఏళ్ల పాటు మీరు చెప్పే ప్రకారంగా ఇప్పుడు రాఘవేంద్ర గారో లేకపోతే వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నారు కదా, ఆ కుంభకోణం ఈ కుంభకోణం ఇవన్నీ చేశాడు కదా. చేసిన తర్వాత మరి డబ్బులన్నీ జగన్మోహన్ రెడ్డి దగ్గర 12 సిబిఐ కేసులు, 7 ఈడీ కేసులు, అన్ని 16 కేసులు ఉన్నాయి, 32 కేసులు ఉన్నాయండి. ఉన్నాయి. ఏం చేస్తారండి? ఇప్పుడు కొత్త కేసులు కూడా నువ్వు ఒక 10 కేసులు పెట్టొచ్చు. చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో చెప్పిన ప్రకారంగా వైట్ పేపర్ ప్రకారంగా చూస్తే ఇంకా 10 కేసులు పెట్టొచ్చు జగన్మోహన్ రెడ్డి మీద. ఏం పెట్టారా? పెడతారా? రేపు పొద్దున ఏం అరెస్ట్ చేస్తే చూడాలి. నేననేది పెట్టొద్దని అట్లా తప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి మీరు ప్రకటించిన తర్వాత పెట్టమని నేను కూడా చెప్తున్నాను. కానీ జగన్మోహన్ రెడ్డి కాపాడటానికి ఢిల్లీలో ఆల్రెడీ కావాల్సినంత మంది పెద్దలు ఉన్న తర్వాత జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ఇబ్బంది ఏముంది? ఆల్రెడీ 10 ఏళ్ళు కాపాడారు, ఇంకొక 5 ఏళ్ళు కాపాడతారు. ఇది ఏం జరిగిద్దండి? మీరు దానికి జగన్మోహన్ రెడ్డి అసలు ఏమి డబ్బులు లేనప్పుడు ఆ రోజున వాళ్ళు అయ్యున్నప్పుడు సంపాదించుకున్నటువంటి డబ్బులతోనే 2014 నుంచి 19 వరకు రాజకీయాలు చేసి మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు తీసుకున్న తర్వాత కూడా నిలబడ్డ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ళు అధికారంలో ఉండి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇన్ని సంపాదించుకున్న తర్వాత డబ్బు రాజకీయాలు ప్రధానమైనటువంటి అంశం నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేయడానికి ఆయనకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి నాకు అర్థం కాలేదు. ఆయనకి ఇప్పటికీ కూడా ఢిల్లీకి సంబంధించిన పెద్దలు మీకన్నా వాళ్ళకే ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు అనేది మీకే అర్థం అవుతున్నటువంటి అంశము. ఇదేదో అయిపోయింది, ఇక జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది. కలలు కనండి, పగటి కలలు కనండి, కానీ ఆనందపడండి. నేనేమంటానంటే ఇప్పుడు మీరు ఈ ప్రభుత్వము ఏం చేస్తుంది, మీరు ఎలాగ ప్రజల నుంచి మీరు ఒక మన్ననను పొందాలి, మీరు ఇచ్చినటువంటి హామీలు ఎలా అమలు చేయాలి, జగన్మోహన్ రెడ్డి పాలన కన్నా ఎలా ఉండాలి అనేది చూసుకోవాలి. కానీ ఊరికే జగన్మోహన్ రెడ్డి జపం చేస్తూ జగన్మోహన్ రెడ్డిని జనం ఎప్పుడో వ్యతిరేకించారు, ఓడించారు, అయిపోయింది జగన్మోహన్ రెడ్డి పని. ఎవరన్నా బతికిస్తున్నారు అని అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు బతికిస్తున్నారు. రైట్, ఓకే. కిషోర్ గారు విన్నారుగా, కృష్ణాంజలి గారు చాలా స్పష్టంగా చెప్పారు. విన్నారు కదా. రాఘవేంద్ర గారు ఒక్క నిమిషం, కిషోర్ గారు చూద్దాం. అంటే ఆ జనసేన నుంచి మనం చెప్పాం కదా, జగన్ వద్దు పవన్ ముద్దు అని చెప్పి అన్నాము. కాదు, అంటే పవన్ కన్నా జగనే ముద్దు ఉంటుంది, ఆ ముద్దులకి అర్థాలు కూడా చాలా డీటెయిల్డ్గా చెప్పారు. ఇంకా అంతగానే డీటెయిల్డ్గా నాకు తెలిసి ఎవరో చెప్పలేరు. కానీ రాజకీయ విశ్లేషకులు ఇవాళ చెప్తున్నది ఏంటంటే, ఇవాళ ఫ్రెష్ రాజకీయాలు మారింది. అంటే కృష్ణాంజలి గారు చెప్పినట్లు 2 కరప్ట్ చేయొచ్చేమో, 2014 నుంచి 19 దాకా రాజశేఖర్ రెడ్డి మరణం ఆ సింపతి పనిచేయొచ్చేమో, 2019 ఒక అవకాశం అని చెప్పనేది ఇందాక చెప్పారు కదా, ఒక అవకాశం పనిచేయొచ్చేమో. సో ఇప్పుడు జగన్ వద్దనుకున్నారేమో, సరే వద్దనుకున్న జగన్ ఎవరు బతికిస్తున్నారు? అందరికీ నమస్కారం అండి, ప్యానెల్లో ఉన్న సభ్యులకి అందరికీ నమస్కారాలు. కృష్ణాంజనేయులు గారు చెప్పింది కొంతవరకు అర్థమైంది. కానీ ఒకటి ఏంటంటే, ముందుగా అన్నట్టు ఒక్క ఛాన్స్ అని 10 ఏళ్ళు రాజకీయాల్లోకి వచ్చిన జగన్ ని ప్రజలందరూ ఒకసారి అవకాశం ఇస్తామని గెలిపించారు.
ఈ రోజు కూడా నిన్న మొన్నటి కూడా జగన్ చెప్పేది ఒకటి చేసేది ఒకటి, కులం మతం పేరుతో రాష్ట్రంలో అల్లరి సృష్టించాలని కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని చూస్తున్నారు. మొన్న ప్రవీణ్ పగడాల గారి ఇష్యూను కూడా రాజకీయం చేయాలని చూశాడు, కానీ ప్లాన్ రివర్స్ అయిపోయింది, పక్కకు వచ్చేశారు. నిన్న వక్ఫ్ బోర్డు బిల్లు విషయంలో కూడా ప్రెస్ నోట్ లో ఎవరు మద్దతు ఇవ్వకండి అని చెప్పాడే గాని రాజ్యసభ ఎంపీలకు ఎవరికి విప్ జారీ చేయలేదు. కాబట్టి దీన్ని బట్టి చూస్తే జగన్ డబల్ గేమ్ ఆడుతున్నారని చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ప్రజలు మునుపట్లాగలేదు, సామాజిక మాధ్యమాల ద్వారా ఎవరు ఏంటి అనేది క్లియర్ గా తెలుసుకుంటా ఉన్నారు. ఈరోజు మంచి అంశాన్ని మనకి ఈరోజు మీడియా ముందుకు తీసుకొచ్చారు, వైనాట్ 175 అని. నిన్ననే April 1 పూర్తయింది. మా ఇంటి పక్కనే ఒక వైసీపీ కార్యాలయం ఉన్నాడు, ఒక ఫ్లెక్స్ వేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక పిల్లడు ఆకాశంలో చూస్తూ వైనాట్ 175 అని పెద్దగా అరిసి నవ్వుతూ ఏప్రిల్ ఫుల్ జగన్ మావయ్య అని చెప్పి ఫ్లెక్సీని చూపించిన పరిస్థితి ఉంది. ఒక్క క్షణం నాకు కూడా అర్థం కాలేదు, సంవత్సరం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఫూల్ అయ్యారని ఈ రోజు క్లియర్ గా తెలుస్తుంది. ఆయనేమో వైనాట్ 175 అంటే వైనాట్ జైల్ అని చెప్పి ఆయన పైన ఉన్న కేసులన్నీ కూడా ఉన్నాయి. ఈరోజు సత్య గారు, బీజేపీ మంత్రి సత్య గారు చెప్పినట్లు పంచభూతాలని మొత్తం జోతుకు తిన్న జగన్ పంచభూతాలకే భూతంలాగా పట్టుకున్నాడు. ఆంధ్ర రాష్ట్రంలో ఆయన దోచుకోనింది లేదు. ఈరోజు కేసులు పెట్టిస్తుంటే ఇప్పుడు మైనింగ్ అయితేమి, భూములు కబ్జా అయితేమి, ప్రతి విషయంలో కూడా అతను అవినీతికి పాల్పడ్డానని చాలా క్లియర్ గా తెలుస్తుంది. ప్రజల నమ్మకాన్ని మళ్ళా చూరగొనాలి అంటే కేవలం డబ్బులతో రాజకీయం చేయొచ్చు అనేది అయితే నేను నమ్మను. ఖచ్చితంగా ప్రజలు ఏది న్యాయం, ఏది మంచి అనేది చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో దాన్ని చేస్తూ వచ్చారు. నిన్ననే మన లోకేష్ గారు చెప్పినట్టు కేబినెట్ లో మంచినీటి గురించి, తాగునీటి గురించి, వాటి వసతుల గురించి కల్పించాలని చెప్పి పవన్ కళ్యాణ్ స్పష్టంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయన ఏం ఆశయాలు అయితే సాధించాలనుకున్నారో అవన్నీ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఒక భాగంగా సాధించుకుంటూ పోతున్నాడు. అపారమైన నమ్మకాన్ని ఈ రోజు కూటమి ప్రభుత్వం చూరగొంటుంది. దానికే 15 సంవత్సరాల తర్వాత కూడా మేమే అధికారంలోకి వస్తామన్నా కానీ అతి తెలివిగా వైనాట్ 175 అనే సూచనలు అయితే మాకు ఎక్కడ కూడా లేవు. ఇక మన విజయసాయి రెడ్డి గారు చూస్తే బీజేపీలోకి వస్తారు అని చెప్పి బాగా ప్రచారం జరుగుతుంది. మొన్ననే మన ఉపరాష్ట్ర మంత్రి కూడా కలిశారు. మాకు మామూలుగా మన ట్వీట్లు గమనించినట్లయితే మేము వ్యవసాయం చేసుకుంటాం అన్నారు. అట్లే వైవి సుబ్బారెడ్డి గారి కొడుకు కల్తీ మద్యం కేసు ఏదో గురించి కూడా ఏదో ట్వీట్ పెట్టారు. రాజకీయ వ్యవసాయం చేస్తారేమో, ఏ పార్టీకి వెళ్ళినా కూడా వైసీపీలో జరిగిన అవినీతిని అంటే మనకు తెలియని అవినీతిని, కుంభకోణాలని బయట పెట్టే ఆలోచన ఉంటుందేమో. ఇది మంచి చర్య, అందరం కూడా దీన్ని ఆహ్వానిస్తామని అనుకుంటున్నాను. మళ్ళా ఒకసారి చెప్తున్నా, వైనాట్ 175 జగన్ అంటే వైనాట్ జైల్ అనే ఆయన మీద ఉండే కేసులు ఉన్నాయి. పంచభూతాలనే వదిలిన జగన్ పంచభూతాలకు పెట్టిన భూతం అని కూడా చెప్పొచ్చు. ఈ రోజున మన సార్ చెప్పినట్టు 175 చూస్తుంటే నాకు అదే గుర్తొస్తుంది. ఈ మధ్య తరచుగా జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరుకి వెళ్తున్నారు. ఏంట్రా అంటే వైసీపీ అంతా ఖాళీ అయిపోయింది. 11x11 ఎల్ఈడి బోర్డులు, క్వాలిటీ ఎల్ఈడి బోర్డులు, టూలెట్ బోర్డులు తీసుకురావడానికి వెళ్తున్నాడు అనిపిస్తుంది. దానికే లెవెన్ రెడ్డి బెంగళూరుకి తరచుగా పోతున్నారు అనిపిస్తుంది. అంకెల్ గారెడ్డి చూస్తే అదే 11x11 సైజులో టూలెట్ బోర్డులు ఆర్డర్ చేస్తున్నారని. వైసీపీ పార్టీ మొత్తం ఖాళీ అయిపోతుంది. బాలినేని అయితే ఏమి, విజయసాయి రెడ్డి అయితే ఏమి, అందరూ కూడా ఈ రోజు పార్టీని వీడి పారిపోయిన పరిస్థితి ఉంది. ఇంకా మా నెల్లూరు జిల్లాలో అనిల్ కుమార్ యాదవ్ చూస్తున్నాడే, వాళ్ళని చూస్తుంటే ఏమంటుందంటే అంతన్నాడే ఇంతన్నాడే గంగరాజు అనే పాట గుర్తొస్తుంది. మీసాలు తిప్పారు, తొడలు కొట్టారు, ఎట్టుపోయారు తెలియదు. రాజకీయ విరామం టెంపరీ మాత్రమే, త్వరలో నేను ముందుకు వస్తానని చెప్పి అందరికి చెప్పిన పరిస్థితి ఉంది. ఈ విరామం 4 సంవత్సరాలేమో, లేకపోతే ఐపీఎల్ సీజన్ కదా బిజినెస్ లో బిజీగా ఉన్నాడేమో అనుకున్న పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతికి వైసీపీ నాయకులందరూ కూడా దిక్కుమొక్కు లేకుండా పోయారు. వాళ్ళు చేసిన అవినీతికి సమాధానం చెప్పలేక కొందరు క్షమాపణలు చెప్పి రాజకీయ సన్యాసం పుచ్చుకుంటుంటే, మరికొందరు తమను కాపాడుకునే ప్రయత్నంతో వేరే పార్టీలతో ముందుకు పోతున్నారు. జగన్మోహన్ రెడ్డి మరొక్కసారి వచ్చే ప్రయత్నం అయితే లేదు. కేవలం డబ్బుంటేనే గెలుస్తారు అంటే అది నేను ఖచ్చితంగా నమ్మను. ఈరోజు ప్రజలందరూ కూడా మేలుకున్నారు. ఏం చేశారు వీళ్ళనంటే భయంకరమైన అవినీతి చేశారు, అంతులేని అవినీతి. ప్రజలకి అభివృద్ధి అనేది చూపకుండా, రాజధాని చూపించకుండా కేవలం ప్రజలను దోచుకొని తినడమే ధ్యేయంగా పెట్టుకున్నారు. వైనాట్ 175 అని ఎంత కండకావరంతో చెప్పారు అంతే పత్రం అయిపోయారు. మళ్ళా అధికారంలోకి వస్తారని కానీ రావాలని కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా ఊహించట్లేదు. ఖచ్చితంగా కూడా కూటమి ప్రభుత్వం ఏమైతే ఉందో ఈరోజు మీరు సూచించాల్సింది ఒకటి ఏంటంటే, కూటమి ప్రభుత్వం తమ హామీలను నిలుపుకుంటుందంటే సగానికి పైగా మేము కూటమి హామీలన్నీ కూడా నెరవేర్చుకుంటా వస్తున్నాము. కేవలం
సంక్షేమ పథకాలు, బీసీకి రుణాలు చెందాల్సిన అన్నింటినీ కూడా అటకెక్కిచ్చేసి కేవలం పథకాలకి, సంక్షేమ పథకాలకి డబ్బులు అప్పు చేసి చేసుకుంటా పోయారు. ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో చాలా చక్కగా ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసుకుంటూ సంపదను సృష్టించుకుంటూ ముందుకెళ్తుంది. ఈ రోజు కూడా మనకి కొన్ని బీసీసెల్, ఎస్సీసెల్ వంటి లోన్ వస్తున్నాయి. దాదాపు ఇటువంటి లోన్ చూసి మీకు 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాల దగ్గర ఏ కమ్యూనిటీకి సంబంధించిన రుణ సహాయం కానీ, యువత నిలబడే పని కానీ ఎక్కడ కూడా చేయలేదు. కొత్త అభివృద్ధి పనులు స్టార్ట్ అయ్యి పెద్ద పెద్ద స్కూల్స్ వస్తున్నాయి, హాస్పిటల్స్ వస్తున్నాయి, ఫారిన్ నుంచి పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ మన ఆంధ్ర వైపు చూస్తున్నాయి. యువతకు ఉపాధి సృష్టించే పనిలో కూటమి ప్రభుత్వం ఉంది, సంపద సృష్టించే పనిలో ఉంది, రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలించే పరిస్థితిలో ఉంది. 15 సంవత్సరాలు మేము కలిసి ఉంటాము, రాష్ట్ర ప్రగతి సాధించాలంటే మేము అందరం కలిసి ఉండాలి అని చెప్తున్నాం. కానీ 15 సంవత్సరాలు మేమే పాలిస్తాము, మేమే ఉంటాం అనేది ప్రజలు నిర్ణయించాల్సిన విషయం. కలిసి ఉంటాం, కలిసి కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఈ రోజు దేశ వ్యాప్తంగా కూడా పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఉంది. పేదల పక్షాన్ని నిలబడి వాళ్ళకి ఏం కావాలి, నా సంపద నాకుంటే, నేను విలాసాలు కోరుకుంటే నేను వేరే కాడు ఉంటాను, ఈరోజు పేద ప్రజలకి ఏం చేయాలి, వాళ్ళ బాగు కోసం ఏం చేయాలి అని పాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు. అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలని, అన్ని వర్గాలకి అందాలి, అందరికి న్యాయం చేయాలి అనే విధంగా ముందుకు పనిచేసుకుంటూ పోతున్నాడు. ఆయన పనితీరే కూటమి ప్రభుత్వాన్ని 15 సంవత్సరాలు నిలిపే ప్రయత్నం కూడా సాగుతుందని నేను తెలియజేస్తున్నాను సార్. రైట్. శ్రీనివాస్ యాదవ్ గారు, ఏమంటారు? సాయి రెడ్డిని బీజేపీలో తీసుకెళ్తూ ఉన్నారంట. బీజేపీలో తీసుకుని వచ్చి బీజేపీ నుంచి జగన్మోహన్ రెడ్డిని కాపాడేదానికి పావులు కదుపుతారని. సాయి రెడ్డిని కాపాడుకోవడానికి బీజేపీకి వస్తున్నారా ఈ సిబిఐ ఈడీ కేసుల నుంచి? లేదు అంటే కనుక అక్కడికి వచ్చి, అంటే ఆల్రెడీ ఇందులో కృష్ణాంజనేయులు గారు ఒక అంశాన్ని చెప్పారు, కొత్తగా చేసేది ఏముంది, ఆల్రెడీ టీడీపీ వాళ్ళు చెప్తున్నారు, చాలామంది చెప్తున్నారు కదా, బీజేపీ వీళ్ళ మీద కన్నా వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ చూపిస్తుంది, వీళ్ళ మీద చౌత ప్రేమ, వాళ్ళ మీద కన్నతల్లి ప్రేమ చూపిస్తుంటుంది బీజేపీ అని. అందరికీ నమస్కారం. ప్యానల్ కృష్ణాంజలి గారికి, మన కిషోర్ గారికి, ఇంకా మిత్రులందరికీ కూడా. ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ స్పష్టమైనటువంటి క్లారిటీ ఉన్న అంశాలే గత ఇంకో చర్చించుకుంటున్నాం. ఎవరైతే బీజేపీలోకి, ఇది ఒక రాజకీయ పార్టీ, యాజ్ ఏ బీజేపీ ఏమన్నా ఇంకోటి స్వచ్ఛంద సంస్థ కాదు, ఇంకోటి ఒక రాజకీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ 40 ఏళ్ళకి మనం 45 సంవత్సరం చేసుకోబోతున్నాం రేపు 6వ తారీఖు. ఈ క్రమంలో అనేక మంది వస్తుంటారు, పోతుంటారు. ఇది ఎట్లా ఉంటుందంటే పారే నదులు, అనేక నదులు కలుస్తుంటాయి, కొన్ని నదులు మధ్యలో ఆగిపోతుంది చిల్ల కాలంలో. ఇక్కడ సాయి రెడ్డి గారు బీజేపీలో చేరినంత మాత్రాన పునీతుడైపోడు. వ్యక్తిగతంగా చేసినటువంటి నేరాలకి, క్రిమినల్స్ కానీ, ఫ్రాడ్ కానీ, ఫైనాన్షియల్ చీటింగ్స్ అనేటివి శిక్ష ఎదుర్కోవాల్సిందే, విచారణ ఎదుర్కోవాల్సిందే, శిక్ష పడితే జైలుకి వెళ్లాల్సిందే. ఒకవేళ నిజంగా కనుక కోర్టులో తేలకపోతే అది ఆటోమేటిక్ గా అందరిలాగే బయటకు వస్తారు తప్ప రాజకీయ పార్టీలో చేరినంత మాత్రాన పునీతుడైతే కాడనేది స్పష్టమైన అంశం. రెండోది, జగన్మోహన్ రెడ్డిని కాపాడడానికి వస్తాడా, లేక తనను కాపాడడానికి వస్తాడా, లేదా ఇంకో దాన్ని కాపాడడానికి వస్తాడా అనేది అది ఏ వ్యక్తి మా దగ్గర ఏంటంటే వ్యక్తి ఎప్పుడు ఆరాధన మా దగ్గర ఉండదు. వ్యవస్థ ఆధారంగా మాత్రమే భారతీయ జనతా పార్టీ ఎలాంటోడైనా సరే మా దగ్గర ఇచ్చిన కార్యక్రమాలకి, మా దగ్గర ఉన్నటువంటి పార్టీ సిద్ధాంతాలకు లోబడి, పార్టీ కాన్స్టిట్యూషన్ ఉంది దానికి లోబడి కనెక్ట్ అవ్వాల్సిందే. మా పార్టీలోకి వచ్చిన ఇతర పార్టీల నుంచి వచ్చిన ఏ వ్యక్తి అయినా సరే, ఈవెన్ మా పార్టీలో గడిచిన 11 సంవత్సరాలు నరేంద్ర మోడీ సర్కార్ వచ్చిన తర్వాత ఎంతో మంది వచ్చారు అనేక ప్రాంతీయ పార్టీల నుంచి. మా దగ్గరికి వచ్చినాక మాకు ఆల్రెడీ షెడ్యూల్ ఇచ్చేసారు. ఏప్రిల్ నెలలో మాకు కంటిన్యూగా 15-20 రోజుల పాటు షెడ్యూల్ ఇచ్చారు. ఆవిర్భావ దినోత్సవం కానీ, అంబేద్కర్ జయంతి కానీ, లేక అనేక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు. అంతే తప్ప ఇక్కడ వేరే వాళ్ళని కాపాడుకోవడం, ఇక్కడికి వచ్చి ఇక్కడ పని చేయకుండా అక్కడ కాపాడే ప్రయత్నం జరిగేది ఉండదు. 3, ఇందాక కృష్ణాంజలి గారు అన్న మాటకి మీరు అడిగిన ప్రశ్నకి, కృష్ణాంజలి గారు చెప్పినటువంటి యొక్క మా మీద ప్రేమ, తెలుగుదేశం మీద ప్రేమ లేదు, జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ ఉంది అనేది అసలు అది చెప్పుకోవడానికి మనంతా బాగానే ఉంటది కానండి. అసలు ఉంటే గింటే, మాకు ఉంటే గింటే పొత్తుంటే 2014 కావచ్చు, 1998 కావచ్చు, అనేక సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ పొత్తుంటే తెలుగుదేశంతో మాత్రమే ఉంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ తో కానీ, కాంగ్రెస్ పిల్ల పార్టీ వైసీపీతో కానీ ఏ పార్టీతో లేదు. మా మధ్యలో ఏదో కొద్దిపాటి అభిప్రాయ భేదాలు వచ్చి ఆ మధ్య అనేక విషయాలపై అభిప్రాయ భేదాలు వస్తున్న స్నేహితుల మధ్య కొద్ది పక్కకి వెళ్ళినప్పటికీ కూడా మళ్ళీ 2018లో జరిగినటువంటి డ్యామేజ్ ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంకోసారి జరగకూడదు, రాష్ట్రం నష్టపోయిందని 2024 ఎన్నికల్లో ఫిబ్రవరి నెలలో మళ్ళీ పొత్తు పెట్టుకొని ముందుకెళ్ళడం జరిగింది. ఇక్కడ ఎక్కడన్నా వైసీపీతో మేము కనెక్ట్ అవ్వటం అట్లాంటివి ఎక్కడ లేవు. అయితే ఇక్కడ చాలా మంది తెలియక బురదగొట్టే కార్యక్రమాలు చాలా మంది చేస్తుంటారు రాజకీయ పార్టీలు. ఏ ఒక్క వ్యక్తిని కూడా, ఏ పార్టీని కూడా మెచ్చుకోడు ఎవడు. దీంట్లో ప్రధానంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఏ వ్యక్తి ఉన్నా సరే, జగన్మోహన్ రెడ్డి అయినా సరే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు కాబట్టి
మోడీ గారి అపాయింట్మెంట్, అమిత్ షా గారి అపాయింట్మెంట్, అనేక మంది ముఖ్యుల అపాయింట్మెంట్ దొరుకుతుంది, వెళ్లాల్సిందే. ఎగ్జాంపుల్ ఎందుకు సాయి గారు, మమతా బెనర్జీ చూడండి ఎంత అరాచకం పశ్చిమ బెంగాల్. మమతా బెనర్జీ ప్రధానమంత్రి గారిని కలిసే హక్కు కూడా ఆమెకు ఉంటుంది ముఖ్యమంత్రి స్థాయిలో. ఆమె కలిసినంత మాత్రాన మేము పశ్చిమ బెంగాల్ తృణమూల కాంగ్రెస్ పొత్తున్నాం అనుకోవచ్చా? అవకాశమే లేదు. అలానే పినరయి విజయన్ ఉన్నాడు కేరళ ముఖ్యమంత్రి, మా పార్టీతో అనేక సందర్భాలు కలుస్తుంటాడు ముఖ్యమంత్రిగా. రాష్ట్రం ఏదైతే మన దగ్గర ఉన్నటువంటి సమైక్య విధానంలో స్థానిక రాష్ట్రాలు కేంద్ర రాజ్యం ఏదైతే ఉందో స్థానిక రాజ్యాల యొక్క ముఖ్యమంత్రులు ఖచ్చితంగా కలుస్తారు. వాళ్ళకి కావాల్సిన నిధులు విధులు ఆ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వంతో తెచ్చుకోవాల్సిన బాధ్యత వాళ్ళకుంది. ఇవాళ డిఎంకే మా మీద కత్తి దూగుతా ఉంది, కాలు దూగుతా ఉంది, సౌత్ ఇండియా అని నార్త్ ఇండియా అని. మరి డిఎంకే అధినేత రీసెంట్ గా ప్రధానమంత్రి కలిశాడు, అనేక విషయాలు మాట్లాడారు. వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం వేరు, పార్టీ విధానం వేరు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కలిసినంత మాత్రాన, మరొకసారి చెప్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కలిసినంత మాత్రాన, ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఇతర పార్టీ తరఫున ఎన్నికైన ప్రధానమంత్రి కలిసినంత మాత్రాన వాళ్ళ మధ్య ప్రేమ ఉంది. దానికి ప్రేమ కాదు, రాజ్యాంగ పరంగా ఉన్నటువంటి ఆ హక్కుల్ని కాపాడుకోవడానికి కలుస్తూ ఉంటారు. ఎంతమంది లేరండి వాళ్ళు, ఎంతమంది కలవట్లేదు. కానీ ఇది తెలుసో తెలియకో ఇంకా ఎక్కడ దాకా ఎందుకు సార్? లాలూ ప్రసాద్ యాదవ్ ఎప్పుడో స్కామ్ చేస్తే శిక్షలు బండి, మొన్న మధ్య జైలలతో ఎప్పుడో స్కామ్ చేసి మొన్న శిక్షలు బండి. ఇవాళ ఎవడు పునీతుడు కాడు, మా పార్టీలోకి వచ్చినంత మాత్రాన పునీతుడు కాడు. మాకు చంద్రబాబు నాయుడు అంటే ఒక అపార చాణిక్యుడిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీతో అంతకుముందు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు నేషనల్ ఫ్రంట్ కావచ్చు, ఎన్డీఏ ఏర్పడిన తర్వాత నేషనల్ కన్వీనర్ గా కావచ్చు, ఈ అనేక సార్లు 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీతో ఈ 30 ఏళ్లలో 40 ఏళ్ళ 45 ఏళ్లలో 30 ఏళ్ళగా తెలుగుదేశం పార్టీతో 2 సార్లు విడిపోవడం, 2 సార్లు కలవడం జరిగింది. ఆ పొత్తు మాత్రం పర్మనెంట్ గా జరుగుతుంది, ఎక్కడ డ్యామేజ్. మధ్యలో మన జనసేన మిత్రుడు ఒక అద్భుతమైనటువంటి జనసేన 2014 నుంచి, ఇది గొప్ప విషయం ఏంటంటే జనసేన ఇక్కడ 2014 నుంచి 2019 వరకు మా దగ్గర ఏ విధమైనటువంటి లాభాపేక్ష లేకుండా నామినేటెడ్ పదవులు కానీ ప్రత్యక్ష రాజకీయాల్లో వాళ్ళు పోటీ పడలా. ఎందుకని? వాళ్ళు అప్పుడే పార్టీ నిర్మాణం జరుగుతూ ఉంది. 100% చెప్పాలంటే వాళ్ళు ఉచితంగా రాజకీయ సర్వీస్ చేశారు 2018 వరకు కూడా. ఆ తర్వాత 2020లోని జనసేన మా దగ్గరికి వచ్చిందండి. పవన్ కళ్యాణ్ గారు, నేను ఏదో మిస్టేక్ పడ్డాము, రాష్ట్రం దెబ్బతినిపోతుంది, ఎక్కడ ఓట్లు చీలనివ్వను, పాత మిత్రులన్నా కలుపుకొని పోతామని చెప్పి అతను చెప్పడం జరిగింది. అదే విధంగా కలిసాం తప్ప ఏ విధమైనటువంటి దీంట్లో స్వార్థం కానీ జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ, ఇందాక ఆయన అన్నారు మాట అన్నారు, పెద్ద మనుషులు ఢిల్లీలో సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కాపాడుతున్నారేమో అనేటువంటి అంశం తీసుకొచ్చారు. పెద్ద మనుషులు సపోర్ట్ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో గాను ఊహాగానాలు వేరు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు సార్, చిన్న ఎగ్జాంపుల్ సాంజనేయ అని మన మీడియా మిత్రులకి. ఇవాళ 2 లక్షల కోట్ల రూపాయలు మన జనవరి 8వ తారీఖున నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం వచ్చి 2 లక్షల కోట్ల అభివృద్ధి పథకాలకి ఎన్డీఏ భాగస్వామి, ఇక్కడ మా ప్రభుత్వం, మరొకసారి చెప్తున్నాం, ఇక్కడ ఉన్నది ఎవరిది? చంద్రబాబు నేతృత్వంలో నడుస్తున్నటువంటి ఎన్డీఏ సర్కార్. ఎక్కడ తెలుగుదేశం ప్రభుత్వం ఎవరు చెప్పట్లా. మా ప్రభుత్వానికి మేము కలిసి ఉన్నప్పుడు ఇంత పెద్ద భాగస్వామ్యం మాకు ఉన్నప్పుడు, ఇంత పెద్ద భాగస్వామ్యం మాకు ఇక్కడ నడుస్తున్నప్పుడు, జనసేన తెలుగుదేశం 164 సీట్లు ఉన్నప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి ప్రేమ ఉందనేటువంటి అభద్రత అపోహలు అనేది ఎట్టి పరిస్థితుల్లో అది అంగీకారం కాదు, చర్చించుకోవడానికి ఓకే. ఇవాళ రీసెంట్ గా అమరావతికి మనకి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీబీ వాళ్ళు 13,400 కోట్లు, అలాగే మనకి దాని పేరేంటి ఇంకొక 1,600 కోట్లు దాని నుంచి నాబార్డు నుంచి ఇచ్చారు. 15,000 కోట్లు అప్పలంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంది అమరావతికి. అసలు ఇంత పెద్ద లక్షల కోట్లు ఇచ్చినా కూడా ఎన్డీఏ సార్ తెలుగుదేశం ప్రభుత్వం అంటలేదు సాయి గారు. చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా మాట్లాడుతున్నారు. ఎందుకని? ఇవాళ నరేంద్ర మోడీ గారు లాంటి వ్యక్తితో కొద్దిపాటి గ్యాప్ వచ్చినప్పటికి కూడా మళ్ళీ రాష్ట్ర బాగు కోసం అద్భుతంగా మేము కలుస్తున్నాము అని ఎన్డీఏ సర్కార్ అని మాట్లాడుతున్నారు. చిన్న మాట సార్, తెలుగుదేశం ఎమ్మెల్యేలకు కూడా చంద్రబాబు నాయుడు గారు సూచన చెప్పారు. ఏంటంటే, మీరు ఎక్కడన్నా కార్యక్రమాలు చేసేటప్పుడు తెలుగుదేశం జెండాతో పాటు మిత్రపక్షాలైనటువంటి బీజేపీ, జనసేన జెండాలు కూడా కనపడనివ్వండి. ఈ యొక్క జెండాలు కనపడనిస్తే మాత్రమే ప్రజల్లో మనకి మంచి పేరు వస్తుంది తప్ప మీరు వాళ్ళ 3 జెండాలు కలిపి ఎన్డీఏ ప్రభుత్వం చెప్పమంటున్నారు. ఎక్కడ తెలుగుదేశం, బీజేపీ, జనసేన అని చెప్పట్లా. ఇది ఒక గొప్ప పరిణామం రాష్ట్ర చరిత్రలో. నేను చూసిన 15 ఏళ్ల రాజకీయ అనుభవంలో ఈ పార్టీలతో కలిసి ఉన్నప్పుడు ఇది మంచి పరిణామం, మంచి గవర్నమెంట్ రాబోయే ఇవ్వబోతా ఉన్నాం. ధన్యవాదాలు సాయి గారు. రైట్. మస్తాన్ గారు ఉన్నారా? మస్తాన్ గారు వినపడుతుందండి? మస్తాన్ గారు మ్యూట్లో ఉన్నారు చూడండి, వినిపిస్తుందా? సరే ఒక అంశం చెప్పండి, చాలా క్లుప్తంగా ముందుకెళ్దాం, త్వరగా ముందుకెళ్దాం. మాట్లాడే చాలామంది ఉన్నారు. మన కృష్ణాంజలి గారు మాట్లాడాలి, మళ్ళీ రాఘవేంద్ర అందరూ మాట్లాడి మార్పు ఎక్కడ మొదలైంది, ఈ మార్పుకి దేనికి సంకేతం అనే అంశాన్ని ప్రస్తావిస్తే, ఇప్పుడు కృష్ణాంజలి గారు ఒక అంశం చెప్పారు, మార్పు లేదు ఏమీ లేదు అని. సరే, ఆయన చేసిన కామెంట్స్ మీద ఎవరు మాట్లాడినా ఏం మాట్లాడినా ఆ కామెంట్స్ అయితే
ఇలా కృష్ణాంజలి గారు లాగా మీకు లాగా దగ్గరగా వాచ్ చేసి రాజకీయాలను వాచ్ చేసి చెప్పగలిగినటువంటి వాళ్ళే మాట్లాడగలుగుతున్నారు ఈ అంశాలు ఏది ప్రస్తావించినా. సో ఇది మార్పు ఎక్కడ మొదలైందంటే రేపు రానున్న రోజుల్లో వైసీపీకి భవితవ్యం కష్టమే అనే మార్పు ఎక్కడ మొదలైందంటారు మీ అంచనాలకి? నేను ఇందాక ఒక మాట చెప్తాను. ప్రస్తుతం ఉన్న మన రాష్ట్రంలో ఉన్న రాజకీయ సమీకరణలు చూస్తే ఈ 3 పార్టీలకి ప్రధానమైన ప్రత్యర్థి పార్టీ వైఎస్ఆర్సీపీగానే కనిపిస్తుంది. ప్రస్తుతం బలహీనపడింది లేదా కష్టకాలంలో ఉంది. కానీ వాళ్ళ యొక్క ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి ఇదంతా ఏంటంటే ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగితే తిరిగి నేనే అధికారంలోకి వస్తాననేది అనే భావంతో ముందుకెళ్తున్నారు ఆయన. ఆయన ప్రసంగాలు రీసెంట్ గా అన్ని చూస్తే అదే కనిపిస్తా ఉంది మనకి. ఈవెన్ అంటే నేను ఎందుకు పదే ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని కూడా ప్రస్తావించానంటే ఆయన ఏమంటారంటే తమిళనాడు తరహా రాజకీయాలు కూడా ఇక్కడ నడిచే అవకాశం ఉంటుంది. మీరు కనుక సరైన విధంగా పోరాట పొందా కనుక అనుసరిస్తే ఈ ప్రభుత్వం మీద ప్రభుత్వ వైఫల్యాల మీద ఖచ్చితంగా మీకు ఉంటది. కానీ మీరు అసెంబ్లీకి వెళ్ళను ఇంట్లో కూర్చుంటారంటే అయ్యే పనులు కాదనేది చెప్తా ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి కూడా అంతే ఉంది. ఏంటి, ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతుంది, నేనే వీళ్ళకి కనుచూపు మేరలో వీళ్ళకి కనిపించేది వైసీపీనే, కాబట్టి ప్రజలందరూ నాకే పట్టం కడతారనే ఒక దీంతో ముందుకెళ్తున్నారు తప్పితే ఇంకా పార్టీ నిర్మాణం కానీ వాటికి కానీ లేకపోతే వాటి నుంచి ఎవరు వెళ్ళిపోయినా నాకేం కాదు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వెళ్ళిపోయినప్పుడు ఆయన కామెంట్ చేశారు, లేకపోతే విజయసాయి రెడ్డి గారు అయినప్పుడు అయితే ప్రలోభాలకు గురవుతున్నారు, కొంతమంది భయపడతారని చేశారు. ఎవరు వెళ్ళిపోయినా నాకేం కాదనేదే చెప్తా ఉన్నారు ఆయన. సో ఆయన ధైర్యం అయితే అట్లా ఉంది. బట్ ఆయన ఏంటంటే కాన్సన్ట్రేషన్ ఈ ప్రభుత్వ వైఫల్యాలు పెరిగితే నేనే తిరిగి ముఖ్యమంత్రి, అది జరిగి తీరిద్ది. 3 ఏళ్ళు కావచ్చు, 2 ఏళ్ళు కావచ్చు, 4 ఏళ్ళు కావచ్చు, ఒక్కోసారి ఒక్క కాలం చెబుతా ఉంటాడు, టైం చెబుతా ఉంటారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. సో మార్పు కంటే కూడా ఏంటంటే ఆయన కాసుకుంటుందండి ఈ ప్రభుత్వ వైఫల్యాలే తిరిగి నన్ను అధికారంలో చేస్తారు. అది జగన్ గారి వ్యవహారం. రైట్. సార్ కృష్ణాంజలి గారు డిఎస్ఆర్ గారు ఇలాగైనా ఓడిపోగానే పార్టీ పని అయిపోయింది అనుకునేటువంటి పరిస్థితి ఉంటే 4 దశాబ్దాలు కలిగినటువంటి చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికల్లో ఘోరమైనటువంటి 23 సీట్లుగా పరిమితమైంది. బహుశా తెలుగుదేశం పార్టీ చరిత్రలో అంత ఘోరమైనటువంటి ఓటమి ఎప్పుడు రాలేదు. అదే కదా మన పవన్ కళ్యాణ్ చెప్పింది. 4 దశాబ్దాల తెలుగుదేశం పార్టీని మేము నిలబట్టడంతో పాటు వాళ్ళని కూడా నిలబెట్టామని కూడా చెప్పారు కదా. లేకపోతే నిలబడేది కాదు అనేటువంటిది ఉన్నటువంటి బహిరంగ రహస్యం. ఇప్పుడు కూడా మీరేం చెబుతారు, అందరూ పవన్ కళ్యాణ్ వీళ్ళు కలిసి ఉంటే ఎవరికి అభ్యంతరం లేదు. 3 కలిస్తే 50% ఓట్లు వచ్చినాయి. 3 కలిసినా వాళ్ళకు 40% ఓట్లు వచ్చినాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. కానీ తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కడే పోటీ చేస్తే కంటిన్యూ అవుద్దంటారా? 40% కంటిన్యూ అవుద్దంటారా? అంటే వాళ్ళు జనరల్ గా అడుగుతున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చర్చకు అడగటానికి తప్పేం కదండి. తెలుగుదేశం పార్టీకి 40% ఓట్లు వచ్చినాయి. వాళ్ళంతటి వాళ్ళు పోటీ చేసేటువంటి ధైర్యం చేయలేదు. వీళ్ళ కలుపుకొని ఇప్పుడు వచ్చారు, గెలిచారు. వాళ్ళు ఆ రోజున ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం జెండా మొయ్యాలి అంటే భుజాన్ని పెట్టుకోవాలంటే భయపడ్డారండి. 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అనేక మంది ప్రజాస్వామికవాదులు మాలాంటి వాళ్ళు మాట్లాడే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ రోజున తెలుగుదేశం పార్టీ వాళ్ళు జెండా భుజాన్ని వేసుకోవడానికి భయపడ్డారు చాలా మంది. అయితే ఇక్కడ నేనేమంటానంటే అసలు ఏం జరిగిద్ది అనేటువంటి దాన్ని ఇప్పుడున్నటువంటి దీన్ని బట్టి అసలు రాజకీయాల్లో ఓడిపోయినటువంటి పార్టీల్లో ఎవరు ఉండటానికి సిద్ధం అవటం లేదు. వెంటనే పార్టీ మారుదాం, అధికార పక్షంలో ఉందాం, ఉన్నంతకాలం సంపాదించుకుందాం. మళ్ళీ రేపు పొద్దున వైసీపీ అధికారంలోకి వచ్చింది అనుకోండి, మళ్ళీ వైసీపీలో పోదాం. ఏమైనా వద్దంటారు వాళ్ళు? ఏమన్నా మీరు ఆ పార్టీలో ఉన్నారు, ఈ పార్టీలోకి ఎందుకు వస్తారని ఎవరన్నా అంటారా? ఏం లేదు. జనసేనలోకి రాలేదా? ఇప్పుడు వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి పోయారుగా. ఇప్పుడు జనసేన పార్టీ 2014లో పోటీ చేయాల, 19లో ఒక ప్రయోగం చేశాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ కూడా 2 చోట్ల ఓడిపోయాడు. మరి ఇంక అయిపోయింది, ఇంక జనసేన పరిస్థితి అయిపోయింది, మూతేసుకోవటమే. అసలు మిమ్మల్ని అసెంబ్లీ గేట్ కూడా తాకరేమో అని రోజా మాట్లాడారు, వాడు మాట్లాడి ఇది మాట్లాడు. ఏమైనా అయిందా జనసేన పార్టీకి? ఇప్పుడు వాళ్ళు తెలుగుదేశం పార్టీతో కలపడం కూడా బలం వచ్చిందిగా. మరి ఆ బలం ఎలా వచ్చింది? వాళ్ళు ఆ రోజున ధీమాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ధీమా పోయారు, మరి కాలేదు కదా. వాళ్ళు ఏం చేయలేకపోయారు కదా. పవన్ కళ్యాణ్ ఏం చేయలేకపోయారు, తెలుగుదేశం పార్టీని ఏం చేయలేకపోయారు దాడి చేసి. మరి అలాంటప్పుడు వీళ్ళు ఏదో మరి ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది అని కలల కంటే రాజకీయాల్లో ఇలా ఉండవు. ఒక్కటే అంశం, ఈ రోజున రాష్ట్రంలో ఒక ప్రధానమైనటువంటి ప్రాంతీయ పార్టీలో బలమైనటువంటి ప్రాంతీయ పార్టీగా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది 40% ఓట్లతో.
కాబట్టి ఈ బలం పెరిగిద్దా తగ్గిద్దా రేపొద్దున ఏమవుతుంది? అసలు 5 ఏళ్ల పాటు ఈ ప్రభుత్వము అద్భుతాలు గిన చేయాలి అనుకుంటే ఈ 164 సీట్లు వచ్చిన తర్వాత ఈ 10 నెలల్లోనే తేలిపోయింది కదా ఏం చేస్తారు అనేటువంటిది. 2 ఏళ్ళు కాగానే తెలంగాణ ప్రభుత్వానికి అక్కడ బీఆర్ఎస్ ఘోరంగా ఓడించారు. కాంగ్రెస్ ఇప్పుడు ఏమంటున్నారు? అరే కాంగ్రెస్ కన్నా బీఆర్ఎస్ నయం అనేది 2 ఏళ్ళు కాగానే అక్కడ వచ్చేసినటువంటి పరిస్థితి. ఈ రోజున 10 నెలల్లో మీరేం అద్భుతాలను క్రియేట్ చేయాలి ఆంధ్రప్రదేశ్ లో? ఇంకా అనేక ల్యాప్సెస్ ఉన్నాయి. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విషయాల్లో అనేకమైన మాట్లాడారు. ఒక కేసు నమోదు ఒక చేయలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఏదో ప్రభుత్వం స్మూత్ గా వెళ్తుంది, మీరు అద్భుతాలు చేస్తున్నారు అనేటువంటిది లేదు. అది జగన్మోహన్ రెడ్డి ధీమా. జగన్మోహన్ రెడ్డి ఉద్యమాలు ఏం చేయదలుచుకోవట్లా. ఎందుకంటే ఎలాంటి వీళ్ళు ఓడిపోతారో మనకి ఇచ్చేస్తారు జనం అని అనుకుంటారు. రైట్, ఓకే. రాఘవేంద్ర గారు ఏమంటారు కృష్ణాంజలి గారు కామెంట్స్ మీద? కృష్ణాంజనేయులు గారి కామెంట్స్ ఒక ఆర్థిక నేరగాడికి ఒక ఆర్థికవేత్తకి మధ్య కంపారిజన్ చేస్తూ ఉంటే అలా చెప్పలేదు ఆయన. అంటే, అంటే వైఎస్ఆర్సీపీ నేను పార్టీని వస్తున్నా, వెంటేసి ప్రభుత్వాల రాలేదు, గురించి వస్తున్నా. నేను ప్రభుత్వాల టీడీపీని గురించి విమర్శించలేదు. నేను ప్రభుత్వాల గురించి వస్తున్నా. అంటే ముందు ఇందాక మాట్లాడే గురించి చెప్తున్నా. ఓకే, ఒక ఆర్థిక నేరగాడికి ఒక ఆర్థికవేత్తకి మధ్య కంపారిజన్ చేసేసి 2014 నుంచి 19 వరకు ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు, 19 నుంచి 24 వరకు అధికారంలోకి వచ్చాడు, మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్షంలోకి పోయాడు, పోయాడు, ఊడేదేముంది మళ్ళీ వస్తాడు అన్నట్టు మాట్లాడుతున్నాడు ఆయన. దీని ఫ్యాక్టర్స్ ఏంటి? ఇక్కడ డబ్బు ఒకటే ఉంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ఉన్నాయన్నారు, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ఉన్నాయని చెప్పారు. ఇక్కడ కేసులను బేస్ చేసుకోనో ఇంకొక దాన్ని బేస్ చేసుకోనో అధికారం ఇవ్వలేదు రాష్ట్ర ప్రజలు. 2014 నుంచి 2019 వరకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన ఎందుకు అధికారం ఇచ్చారు ఏంటయ్యా అంటే, అది ఫస్ట్ కొత్త పార్టీ, నాకు ఒక అవకాశం ఇవ్వమని చెప్పేసి కోరుకోవడం జరిగింది. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం చాలా సానుభూతి ఉండింది. ఆ సానుభూతితో పాటు షర్మిల గారు ఆ రోజు ఏదైతే పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి యొక్క బాధ్యత మొత్తాన్ని భుజాన వేసుకొని ప్రతి నియోజకవర్గంలో కూడా ఆవిడ చేసినటువంటి పాదయాత్ర, ఆవిడ యొక్క కృషి, ఆ రోజు తన తల్లి, అదేవిధంగా తన చెల్లి, అదేవిధంగా తన సతీమణి కూడా పడినటువంటి బాధలు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి 2019లో అధికారం ఇవ్వడం జరిగింది. ఇది స్టోరీ. జగన్మోహన్ రెడ్డి ఏదో డబ్బులు ఇచ్చాడనో, జగన్మోహన్ రెడ్డి దగ్గర లక్షల కోట్లు ఉన్నాయనో ఇవ్వలేదు. ఈయన యొక్క ముసల కన్నీరుగా ఆయనకు అధికారం ఇచ్చారు. తర్వాత 2019 నుంచి 2024 అధికారంలోకి వచ్చిన తర్వాత గవర్నమెంట్ స్కీమ్స్ మొత్తాన్ని ఇంప్లిమెంట్ చేయడం వదిలేశాడు. ల్యాండ్, శాండ్, వైను, మైను ఈ 4 పట్టుకొని రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా తయారు చేశాడు. ఈరోజు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలన్నింటినీ కూడా రిపీట్ అవ్వకుండా, వాటి ఏటికి తావివ్వకుండా, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ముఖ్య విజన్తో ఈరోజు మా విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తా ఉన్నారు. జగన్ అంటే జైలు, బెయిలు, బ్లాక్మెయిల్. జగన్ అనే వ్యక్తి ఒక ప్రెజనరీ గల వ్యక్తి. మా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ గల వ్యక్తి. జగన్ ఏం చేశాడు రాష్ట్రానికి? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తన యొక్క ప్రెజనరీ ఐడియాస్తో రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేశాడు. మధ్య ఆంధ్రప్రదేశ్గా చేశారు, డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్గా తయారు చేశాడు. రాష్ట్రంలో యువతను గంజాయికి, మహిళల మీద అత్యాచారాలు, రైతులకి అల్లకల్లోలం చేసినటువంటి పరిస్థితి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రంలో ఏం చేస్తున్నాడు? ఒక విజన్ ఉంది. రాష్ట్రానికి కంపెనీస్ తెస్తున్నాడు, ఇండస్ట్రీస్ తెస్తున్నాడు, ఇన్వెస్ట్మెంట్లు తెస్తున్నాడు, రాష్ట్రంలో నిరుద్యోగతను పారదేలుతున్నటువంటి పరిస్థితి. తర్వాత ఇంకొక మాట మాట్లాడారు ఆయన ఏంటంటే, జగన్మోహన్ రెడ్డికి 40% అట్లాగే ఉంది, ఓట్ బ్యాంకు మారలేదని చెప్తున్నాడు. మరి నిన్న ఏవైతే గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో పూర్తిగా అర్థమైపోయింది, అలా 30% కూడా రాలేదు, వాళ్ళు అసలు పోటీయే చేయలేదు. కాబట్టి రాష్ట్రంలో వైసీపీ పార్టీ అనేది పూర్తిగా చచ్చిపోయింది. వాళ్ళకి లీడర్సే దొరకడం కరువైపోయారు, దొరకరు. పార్టీ రానున్న రోజుల్లో ఉండదు. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో మరొక 10 సంవత్సరాలు అధికారంలో ఉండాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఇది మా ఆకాంక్ష కూడా వాళ్ళు కోరుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది. ఓకే కిషోర్ గారు, ఇందులో పార్టీ వద్దు, అధికారం వద్దు, జస్ట్ కేసు నుండి బయటపడితే చాలు అనే వ్యవహార శైలి జగన్మోహన్ రెడ్డి, లేదంటే కనుక జగన్మోహన్ రెడ్డి అనుకోలో ఎక్కడన్నా కనపడుతుందా? ఈ చర్చ ఏమైనా నడుస్తుందా? అంటే రాజకీయ విశ్లేషకులు దగ్గరగా చూస్తున్న వాళ్ళు ప్రస్తుతానికి కేసులు పెడదా ఎంటాడుతున్న నేపథ్యంలో బయటకు వచ్చి ఉద్యమాలు ఏం చేస్తారు? పవన్ కళ్యాణ్ పూర్తిగా
జగన్మోహన్ రెడ్డిని అధాపాతాళాన్ని తొక్కాలనుకున్నాడు, ఇంకా తొక్కే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్కి బీజేపీలో ఉన్నటువంటి యాక్సెస్ని గట్టిగా జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే, ఇలాంటి ఏదైనా ఉద్యమాలు చేస్తే పవన్ కళ్యాణ్కి ఉన్న యాక్సెస్ వాడితే కనుక, ఇదే చెప్పాం కదా, ఈ పార్టీ వద్దు, నీ పదవులు వద్దు, ఏమొద్దురా బాబు, ముందు కేసు నుంచి బయటపడి చాలని పరిస్థితులు ఉన్నాయనేది. ఇలాంటి అంటే ఈ రాజకీయ విశ్లేషకులు దగ్గరగా వాచ్ చేస్తున్న వాళ్ళు చెప్తున్న భ్రష్ట రాజకీయాలు అని అంటారా, లేదంటే వాస్తవమేనా అలాంటిది ఈ అంశం? మన అనాలిసిస్ట్ సార్ చెప్పింది, ఇందాక మన సార్ చెప్పినట్టు రాజకీయవేత్తకి రాజకీయ క్రిమినల్ కి డిఫరెన్స్ అయితే మర్చిపోయారు. పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో ఉన్న సంబంధం ఏంటంటే దాదాపు 15 ఏళ్ళు. ఇందాక మన బీజేపీ మిత్రులు చెప్పారు, కేవలం పొలిటికల్ సర్వీస్ చేశారు. మా జన సైనికులందరూ కూడా ఒక్క రూపాయి కూడా ఆశించకుండా మా నాయకుడు చెప్పింది పాటించాలని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని అధికారం తీసుకోవడానికి 2014 అప్పుడు మనం ప్రయత్నించాం. ఈ రోజు కూడా కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో అది చక్కటి ఒడంబడితో పారదర్శకమైన పాలన సాగిస్తుంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 1 సంవత్సరం దాకా కూడా మేమెవరూ నోటు మెదపలేదు. భూ ఆక్రమణలు, సహజ వనరుల దోపిడీ, ఉద్యోగస్తులైతే జగన్మోహన్ రెడ్డి గారిని స్వచ్ఛందంగా ఆ విధులకి టైట్ షెడ్యూల్ ఇచ్చారని చెప్పి మన అనుకోని మరీ ఆ రోజు గెలిపించిన పరిస్థితి ఉంది. కరెక్ట్ గా 1 సంవత్సరం లోపల వాళ్ళ జీతాలు ఆపేయడం, వాళ్ళ అలవెన్సులు కట్ చేయడం, వాళ్ళ లోన్లు ఆపేయడం, ఇట్లా రాక్షసత్వం అంటే ఏందనేది జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు. పూర్తి అరాచకమైన పాలన సాగించారు. ఏ ఒక్క చోట కూడా మనిషిగా కూడా ప్రవర్తించకుండా ఒక నియంతలాగా తాను తన చుట్టూ ఉన్న పరివారం మాత్రమే కాపాడుకోవాలని చెప్పి ప్రయత్నం చేసిన పరిస్థితి ఉంది. ఆ సంవత్సరం లోపల కేవలం ప్రతిపక్షాల పార్టీలకే కాదు, ప్రజలకు కూడా అర్థమైంది వీడు ఎంత అరాచకుడు, ఎంత రాక్షసుడు అనేది. ఖచ్చితంగా సంవత్సరం లోపల ఈ రోజు సారే అన్నారు, కూటమి ప్రభుత్వం చాలా సాఫీగా సాగిపోతుంది అని. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేవు, ఎవరిని నిరాధారంగా అరెస్ట్ చేసేది లేదు, ఎవరి మీద కేసులు రుద్దేది లేదు. ఇంకా కేసుల విషయం అంటారా, ఇందాక సార్ చెప్పినప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా పవన్ కళ్యాణ్ గారు క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చారు, చట్టం తన పని తాను చేసుకోబోతుంది. ఇట్స్ ఎ టైం బీయింగ్ అంతే. ఎవరు అవినీతి చేసినా, ఎవరు తప్పు చేసినా కూడా చట్టం దృష్టిలో అతిథులు కాదు, పునీతులు కాదు. ఇదే సిద్ధాంతం బీజేపీ నరేంద్ర మోడీ గారు ఏదైతే చెప్తున్నారో మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా క్లియర్ గా చెప్తున్నారు. ఒకవేళ పార్టీలు మారినంత మాత్రాన వాళ్ళ అవినీతి పోదు. అధికారులు కూడా అనేక సార్లు మేము విన్నవించడం జరిగింది. సుప్రీంకోర్టు అధికారాలను కూడా బేఖాతరు చేసి జీవో తీసేసి జగన్ ఆర్డర్ రన్ చేశారు. వీటన్నిటికి కూడా మీరు జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పి ఖచ్చితంగా చెప్పారు. జవాబుదారితో కూడుకున్న రాజకీయాలు చేయడానికి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా ప్రజలకు మేలే విధంగా చేయాలి, రాష్ట్రాన్ని సుభిక్షంగా ఎలా చూపించుకోవాలి, అభివృద్ధిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని ఒక మంచి ప్రణాళికతో ముందుకు తీసుకెళ్తున్నారు. దీన్ని ఇందాక 40% పదే కృష్ణాంజనేయులు గారు చెప్పారు. కానీ ఈ రోజు ఓటింగ్ చూసినట్లయితే 20% మించి కూడా వాళ్ళకి రాకపోయే పరిస్థితి ఉంది. అన్ని వర్గాలని మోసం చేశారు. ముస్లిం మైనార్టీలు అయితేమి, క్రిస్టియన్లు అయితేమి, ఏ వర్గాలను కూడా వారిని కూడా మీరు సాటిస్ఫై చేసిన పరిస్థితి లేదు. రైతులైతే కరెక్ట్ గా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మా మా ధాన్యాలకు గిట్టుబాటు ధర లేదని రోడ్లు ఎక్కిన పరిస్థితి అయితే ఉంది. ఎక్కడ పంట నష్టపోయినా నష్టపరిహారం ఇవ్వలేని పరిస్థితులు ఆ రోజు వైసీపీ ప్రభుత్వం ఉండింది. విపరీతమైన వ్యతిరేకత మూట కట్టుకున్న వైసీపీ ప్రభుత్వానికి చక్కగా సాఫీగా సాగిపోతున్న కూటమి ప్రభుత్వానికి చాలా తేడా ఉంది. పెద్దలు అది అర్థం చేసుకోవాలి. ఇటువంటి ప్రభుత్వం మరలా రాకూడదు, రానివ్వకూడదు అని చెప్పాలి. కానీ 40% ఉంది. మళ్ళా ఇదే క్రిమినల్ యాక్టివిటీస్ ఆయనే ఒప్పుకున్నారు క్లియర్ గా. క్రిమినల్ యాక్టివిటీస్ కి అడ్డాగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరించింది, అడ్డంగా దోచుకు తిన్నారని చెప్పి. అటువంటి వారు రానివ్వకూడదనే ఒక సమాచారం ఇవ్వాలి. కానీ మళ్ళా ఎందుకు రాదు అనేది ఆయన చెప్పకూడదు. ఇది వైనాట్ 175 అనే ఏప్రిల్ ఫూల్ కథలాగే ఉందనిపిస్తుంది నాకు. రైట్, థ్యాంక్ యూ. శ్రీనివాస్ యాదవ్ గారు, చివరిగా ఫైనల్గా క్లుప్తంగా చెప్పండి. వైసీపీ మునిగిపోయే టైటానిక్ షిప్ జగన్తో పాటు అందరినీ ముంచేస్తారని భయపడుతున్నారా? అదేనా ప్రస్తుత రాజకీయాల్లో ఈ మార్పులు? అందుకనే అందరూ ఒక్కొక్కరుగా పార్టీ వీడేటువంటి ప్రయత్నం, సీనియర్ నేతలు కూడా సైతం. చాలా ఈ మధ్యకాలం లేటెస్ట్ గా ఉన్నటువంటి రాజకీయ ట్రెండ్ ఏంటంటే సాయి గారు, చాలా మంది అధికారం లేకుండా తట్టుకోలేని పరిస్థితుల్లో చాలా మంది తయారయ్యారు. దానికి ఒక మాట చెప్పాలంటే విపరీతమైనటువంటి డబ్బు ప్రవాహం ఆల్మోస్ట్ ఆల్ మన ఆంధ్రప్రదేశ్ లో అనేక పార్టీలు అలవాటు చేసినాయి. ఇలా మునిగిపోయే షిప్ అనే దానికి ఏమవుతుందంటే ఆటోమేటిక్ 5 సంవత్సరాలు అధికారం లేదు, వీళ్ళు సస్టైన్ అవ్వాలి, వీళ్ళ ఉనికి కోసం ఏం చేస్తారంటే ఏది అధికారం అంటే దాని వైపు తొంగి చూడటం అనేది రాజకీయ వారసత్వంగా అనేక దశాబ్దాలుగా సుమారు ఒక 20-25 ఏళ్ళుగా బాగా అలుముకుంది.
దీనిలో ఏం చేస్తారంటే వీళ్ళు 3 ఏళ్ళు షెల్టర్ జోన్ కింద వస్తారు వీళ్ళు. అయితే షెల్టర్ జోన్ కింద వచ్చిన వాళ్ళు ఉంటారా లేరా అని అంటే ఒకటే దీనికి ఎగ్జాంపుల్ చెప్పగలను నేను. ఈ ఒక జట్టులో 11 మంది సభ్యులు ఉంటే వాళ్ళల్లో 11 మంది ఆర్డర్ ఎవరు, టాప్ ఆర్డర్ 1, 2, 3, 4 ఉంటాయి. వీళ్ళు ఆడతారు, ఆ 11 మంది చేరతారు. 11 మందిలో 7 అవుట్ అయిపోతారు. 4 వికెట్ల తర్వాత 7 మిగలవు. ఆ 7 మిగిలింది ఎవరంటే ఆ వచ్చిన పార్టీలు చేరిన వాళ్ళు 3-2 ఉంటారు. ఆ నాయకులు డెవలప్ అవుతారు. ఎందుకు మాకు ఎగ్జాంపుల్ చెప్తాం. మాకు ఒక అస్సాం ముఖ్యమంత్రి బిశ్వంత్ శర్మ ఉన్నాడు సార్. బిశ్వంత్ శర్మ అనే వ్యక్తి వచ్చాడు, ఒకప్పుడు కట్టిన కాంగ్రెస్ వాది. మా పార్టీకి వచ్చిన తర్వాత జాయిన్ అయ్యాడు. మీరు చెప్పిన దాన్ని చెప్తున్నా, అది కాంగ్రెస్ మునిగిపోయి షిప్ అని రాలే అతను. నా సిద్ధాంతాలకి ఈ యొక్క కాంగ్రెస్ లో నాకు భవిష్యత్తు ఉండదు, నా ఆలోచన ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నానని మా పార్టీకి వచ్చాడు. వాళ్ళ కాంగ్రెస్ నాడు ఉతికి ఆర్ఎస్ ఈ రోజు బలమైనటువంటి రాజకీయ పార్టీగా ముఖ్యమంత్రి హోదాలు అనుభవిస్తున్నాడు. అయితే వైసీపీ మునిగిపోయే నావు ఎందుకన్నా మంచి మాట అడిగారు ప్రశ్న. వైసీపీ 100% మునిగిపోయే నౌకని చెప్పగలను. కారణం ఏంటంటే ఎన్ని బొక్కలు పెట్టుకున్నారు, ఆ బొక్కల నిండా నీళ్లు మునిగిపోద్ది అనేది వాస్తవం. ఎందుకనంటే 151 సీట్లు వచ్చినటువంటి వైసీపీ 11కి ఎందుకు పరిమితమైందంటే వాళ్ళ అరాచక పాలన. 3 రాజధానులు ఎవడంటే చెప్పండి, దేశంలో ఎవడక్కడ ఉన్న ప్రపంచంలో ఉందా సార్? 3 ముక్కల ఇవాళ డెవలప్ అయిందా అంటే అది నాశనం చేసింది. 2 అడ్డగోలుగా మత మార్పిడి చేయటం, 3 అతను ఎమ్మెల్యేలందరూ సాయి గారు, ఎమ్మెల్యేలందరూ ఒక్కడన్నా ఇండివిజువల్ గా మాట్లాడగలిగే స్వేచ్ఛ ఉందండి. వాళ్ళు విజయసాయి రెడ్డి అనేవాడు పోతే పోవచ్చు. వీళ్ళందరూ మాట్లాడిన మాట ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మూర్ఖత్వంతో ఉన్నాడు, అతనితో మాకు కుదరట్లేదని బయటకు వచ్చి చెప్పకపోయినా ఇంటర్నల్ మీటింగ్లు చెప్పారు. బాలినేని శ్రీనివాసరెడ్డి తీసుకోండి, ఇవాళ ఎంతమంది బయటపడి మాట్లాడుతున్నారు చెప్పండి. ఇవాళ ఏదో పార్టీలు చేరొచ్చు, కానీ ఒక అధినేత నియంతృత్వం, నేను యజమానిగా ఫీల్ అయ్యాడు. అతను యజమానిగా ఫీల్ అయ్యాడు తప్ప ఓనర్షిప్ ఫీల్ అయ్యాడు, లీడర్షిప్ ఫీల్ అవ్వాలి జగన్మోహన్ రెడ్డి. ఈ పతనానికి ఎవ్వడు కారణం కాదు. కర్త కర్మ క్రియ జగన్మోహన్ రెడ్డి. తన 100 మాగదు, తన కుటుంబ సభ్యులు అక్క తమ్ముడు కొట్టుకుంటే రాష్ట్రానికి అవసరం అండి. మాకు అవసరం అక్క తమ్ముడు గొడవలు రాష్ట్రానికి అవసరం, అమ్మ గొడుగు కొట్టుకుంటే రాష్ట్రానికి అవసరం, అయ్యా గొడుగు కొట్టు రాష్ట్రానికి అవసరమా? వాళ్ళ ఇంట్లో మర్డర్ జరిగితే తేల్చుకోండి. ఇది మునిగిపోయే షిప్ కాదండి, మునిగిపోయింది సార్. ఇంకా మనం అతని పేరు చెప్పుకొని ముందుకెళ్ళటం అంటే నాకు తెలిసి అంత ఈజీ కాదు. వాళ్ళు ఒక చిన్న పాట పాడుతున్నారు సాయి గారు, మాకు 40% రోడ్ బ్యాంక్ ఉందని మాట్లాడుతున్నారు. ఊరికే జబ్బలు తెచ్చుకోవడం కాదు. ఈ రోజు రాష్ట్రంలో ఇన్ని లక్షల కోట్ల డెవలప్మెంట్ వస్తే ప్రతి ఇంట్లో చదువుకున్న పిల్లలు ఆలోచిస్తున్నారు. ఈ యొక్క గవర్నమెంట్ ఈ పప్పు బెల్లాలాగా పంచడం కాదు. అభివృద్ధి లేకపోతే పిల్లలు పక్క వలస పోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఆటోమేటిక్ గా నిర్వీర్యం అయిపోయింది ఆ పార్టీ. నిర్వీర్యం అయిన తర్వాత ఎవడుంటాడు చెప్పండి. వాళ్ళు ఏది చెప్పమంటే చెప్పాలండి. ఆ పార్టీలో వ్యక్తి మీద డిపెండ్ అయిన పార్టీలు ఎప్పటికైనా మునిగిపోతే సాయి గారు. ఇది 21 రాష్ట్రాల అధికారంలో ఉన్న బీజేపీ చేసి చూపించింది. ఓపెన్ గా మా దగ్గర ఎవడో తాత తండ్రులు కొడుకులు సాయి గారు ఆలోచించి డెఫినెట్ గా అది భవిష్యత్తు ఉండకపోవచ్చు, అది అంచనా వేయగలుగుతున్నాం మనం. ఎక్కడికైనా రావచ్చు, బీజేపీ రావచ్చు, జనసేన తెలుగుదేశం రావచ్చు. థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్ శ్రీనివాసరావు గారు. థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్ కిషోర్ గారు. థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్ రాఘవేంద్ర గారు. థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్ కృష్ణాంజనేయులు గారు, మస్తాన్ గారు. మొత్తం మీద చూస్తే కనుక వైసీపీ మునిగిపోయే నావా ఇదైతే స్పష్టంగా అర్థమవుతుంది. 2029 ఎన్నికలకు వచ్చే నాటికి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, లేదంటే ఆ పార్టీ ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, దానిని ఎక్కడైనా సరే ఇంప్రూవ్మెంట్ చేసుకునేదానికి అవకాశం ఉందా? ప్రస్తుత ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి అభివృద్ధి కావచ్చు, అమరావతి నిర్మాణాలు కావచ్చు, పోలవరం పూర్తి చేసేటువంటి అంశం కావచ్చు, విశాఖ స్టీల్ ప్లాంట్ కావచ్చు, లేదంటే నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఖర్చు పెడుతున్నటువంటి 2 లక్షల కోట్ల రూపాయల ఇది కావచ్చు, ఇది జాతీయ రహదారులతో కలిపి ఇప్పటికే మరో సహజ వనరుల దోపిడీ లేదు. అదేవిధంగా మంచినీళ్ళు, మౌలిక సదుపాయాలన్నీ కూడా అందుబాటులో తీసుకొచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులకి టయానికి జీతాలు ఇచ్చే అంశం అన్నిటికీ తెరలేపారు. వృద్ధులకి ఇస్తున్నటువంటి పెన్షన్, వితంకులకు ఇస్తున్న పెన్షన్ ఏదైతే ఉందో అది సకాలంలోనే చెల్లిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్ని ఇప్పుడు దాటుకుని జగన్మోహన్ రెడ్డి ఏ అంశాలనైనా ప్రజల్లో తీసుకెళ్ళి పోరాటం చేసే అవకాశం ఉందా? సరే, ప్రజల్లోకి వెళ్ళి పోరాటం చేయడానికి ప్రజలు అనుభవిస్తున్నటువంటి ఫలాలు ఏవైతే ఉన్నాయో వాటిని కాదు అని చెప్పని జగన్మోహన్ రెడ్డికి ఓటేసే అవకాశం ఉందా? సరే, ఇవన్నీ తీసి పక్కన పెడదాము. 2014 నాటికి ఎవరైతే జగన్మోహన్ రెడ్డితో ట్రావెల్ చేశారో వాళ్ళందరూ 2029 ఎన్నికల నాటికి వెనకాలని అంటుండే అవకాశం ఉందా? ఇంకో జనరేషన్తో 2029లో జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తాను అంటే కనుక ఇప్పుడు వీళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్యలు కానీ, ఇప్పుడు వీళ్ళు ఎదుర్కొన్న ఇబ్బందులు కానీ, రెండు జగన్మోహన్ రెడ్డి అసలు రేపొద్దున టిట్ ప్రోకోలో అరెస్ట్ అయ్యి ఉంటే ఒక జనరేషన్ని ఇంప్రూవ్మెంట్, ఒక జనరేషన్ ఇన్ఫ్లుయెన్స్ చేసి వైసీపీ పార్టీ నుంచి పోటీ చేయించేటువంటి అవకాశాలు ఉన్నాయా? సో ఇలాంటి అవకాశాలు అన్నిటికీ దూరంగా ఉన్నాయి. అయితే రాజకీయ విశ్లేషకులు ఈ మధ్య కాలంలో ఫ్రెష్గా చెప్తున్నటువంటి అప్డేట్ ఏంటి అంటే 2029 తర్వాత వైసీపీ గురించి మాట్లాడదాం, లేదంటే 2027 తర్వాత, అంటే జగన్మోహన్ రెడ్డి జమిలీ ఎన్నికలు వస్తాయి, 3 ఏళ్ల ఎన్నికలు వస్తాయి అంటున్నారు. కానీ 2-3 ఏళ్ల తర్వాత
జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడదాం, 2-3 ఏళ్ళ తర్వాత ఆయన ఉంటే దాని గురించి మాట్లాడదాం అని చెప్పి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పుడుగా ఓవరాల్గా మనం చూస్తే కనుక 2029 నాటికి వైసీపీ పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది రాజకీయ విశ్లేషకులు ఇప్పటికే దానికి చాలా దగ్గరగా వాచ్ చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏ అంశంతో ధైర్యంగా ఉన్నారు తెలియదు, కానీ రాజకీయ విశ్లేషకులకు మాత్రం పూర్తిగా జగన్మోహన్ రెడ్డి స్థాపించినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే ఉందో, కాంగ్రెస్ పార్టీ విభజన తర్వాత నష్టపోతున్నటువంటి ఆ టైంలో నిలదొక్కున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర రెడ్డి మరణాంతరం పుట్టుకొచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆయన మరణం మీద కట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలవన కూలిపోబోతుంది. దీనికి అంటే ఇంకా ఎక్స్పైరీ డేట్ వచ్చేసిందనేది చెప్తున్నారు. సో చూడాలి రానున్న రోజుల్లో వైసీపీ భవితవ్యం ఎలా ఉండబోతుంది, జగన్మోహన్ రెడ్డి భవితవ్యం ఎలా ఉండబోతుంది అనే అంశం గురించి.